మెసేజ్ అందించాలనుకుంటారు. .29 అది 2. అదే సార్, ఇప్పుడు 2 రోజుల నుంచి మన మీటింగ్ లోనే చాలా బాధపడుతున్నారు కదా అని మరి తొందరగా అక్కడికి అందించడం జరిగింది. వెంటనే అప్డేట్ తెప్పించారు సార్. అప్డేట్ వచ్చింది. .29 నేను $600 తీసుకున్నా సార్. 60,000. సార్ నేను ఎప్పుడు జనరల్ గా చెప్పలేదు కానీ నేను ఆ $13 ఆ టైంలో 6-7 లక్షలు పెట్టి తీసుకున్నా సార్. తీసుకొని ఏ రోజు కూడా ఫీల్ కాలే. నేను ఎప్పుడు నవ్వుకుంటూనే ఉన్నా, ఎప్పుడు మీటింగ్లకు వచ్చినా కానీ నవ్వుకుంటూనే ఉన్నా. అయితే నేను నమ్మింది ఏంటంటే సిస్టమ్ వచ్చింది. పూర్ పీపుల్ ని, మిడిల్ మధ్యతరగతి కుటుంబాన్ని కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక స్టేజ్కి తీసుకొస్తాను అనే కాన్సెప్ట్ తోని, ప్రిన్సిపల్ తోని డానియల్ జాన్సన్ గారు మంచి ఉద్దేశంతో ఎంటర్ అయ్యిండు. కాబట్టి ఈ మన ఈ నడిచి ఈ కాలక్రమేణా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మైనస్లు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఏది వచ్చినా గానీ ఆయన అనుకున్న లక్ష్యాన్ని గ్యారంటీగా చేరతాడు. ఎన్ని డైరెక్ట్ గా బాగున్నా, ఇండైరెక్ట్ ఎన్ని వంకలు తిరిగి వెళ్ళినా గానీ లక్ష్యాన్ని మాత్రం చేరస్తాడు. మనల్ని చేరస్తాడు, ఆయన చేరతాడు అనే కాన్సెప్ట్ తోని ఆయనకి ప్రపంచంలోకి ఎంటర్ అయ్యిండు. అదొక్క నమ్మకం సార్. నేను 100 మంది 100 రకాలుగా అన్నా, ఏ రకాలుగా అన్నా గానీ ఆ నమ్మకం మీద ఎప్పుడు నవ్వుకుంటూనే ఉన్నా. అది ఇవాళ 50% సక్సెస్ అయింది ఈజీగా. అది హ్యాపీ సార్. 50% ఈ రోజు మీకు సక్సెస్ అయినది. మీకు 1000% చూపిస్తారు, అవుతారు మీరు. 1000% సక్సెస్ సార్. ఇప్పుడు $12 అప్పుడు $13, ఇప్పుడు $2 పట్టుకొచ్చింది సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సో దాని మీద శంకర్రావు సార్ కూడా వచ్చారు. ఉండండి, పర్లేదు సార్. సార్ అందరూ సేమ్ సార్, కొద్దిసేపు కలిసి షేర్ చేసుకుందాం సార్. వెల్కమ్ సార్. ధన్యవాదాలు శంకర్రావు సార్. ఇప్పుడు అమ్ముకోమానండి మొత్తం తీసుకొని. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు విత్ డ్రా ఇవ్వట్లేదు, స్వాపింగ్ ఇచ్చారు, విత్ డ్రా ఇచ్చారు. ఒక్కొక్క ఐడి వారానికి 40,000 తీసుకునే ఆప్షన్ ఇచ్చాడండి. నేను ఇచ్చాడు శంకర్రావు సార్. ఎందుకంటే మన మీటింగ్ లో 2 రోజుల నుంచి బాధపడుతున్నారు సార్ పబ్లిక్. అందుకని చెప్పేసి మా ఈ బాధ మనం తట్టుకోలేకపోయాము. తొందరగా మన బాధ వినడం జరిగింది మరి యూనివర్స్. అందుకే తొందరగా తెప్పించారు సార్ ఇలాగా అప్డేట్. అందుకే తొందరపడి నోరు జారుద్దా అంటారు జనరల్ గా. కంప్లిమెంట్ ఇష్టపడి ఇది ఎవరన్నా ఒక మాట చెప్తాను సార్, మీరు 100% కరెక్ట్. స్టేట్మెంట్ అని కొంతమంది అంటారు కానీ సార్, ఇప్పుడు కానీ మనము నోట్లోకి, అంటే ఇది నాలుక కదా సార్, ఈ అన్ని ఇంద్రియాలలో ఒక ఇంద్రియం చాలా డేంజర్ అనమాట. డేంజర్ అండ్ పవర్ఫుల్. ఇట్ ఈస్ డేంజర్ అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఏంటి సార్ అది? నాలుక. అది దాన్ని మనము ఎంత కాపాడుకుంటే అంత మేలు సార్. వీలైనంత మట్టుకు ఇఫ్ పాజిటివ్. ఇప్పుడు నీకు ఏదైనా బాధ కలుగుతుంది, మీకు ఫ్యామిలీకి చాలా బాధ వచ్చింది, నువ్వు ఫీల్ అవ్వు, గుడ్ ఫీల్ అవ్వు. ఇఫ్ కమింగ్ గుడ్ అంటే మనకు గుడ్ అవుతాయి. కాకపోతే ఇలా చెప్తే సెంటిమెంట్ ఫుల్ అంటారు కొంతమంది. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు సార్. అదే నిజం సార్. ఎందుకంటే గ్రావిటీ ఏమంటాం కదా సార్, జరిగేది అదే సార్. అందుకని చెప్పేసి ఆ విధంగా మనం ఫీల్ అవ్వాలి. మనం వద్దు మనకు ఇది. నేను ఎప్పుడు కానీ సార్, ఎంతమంది ఇక్కడికి వచ్చి ఎంతమంది దీని గురించి ఏమన్నా కూడా వాళ్ళకి ఇక్కడ కొద్దిగంత సమాధానం చెప్పడానికి కొద్ది ప్రయత్నం చేస్తుంది తప్ప మైండ్ లో, నా మనసులో ఎప్పుడు ఆలోచించాను ఆ రకంగా. అంటే నెగిటివ్ ఎవరైనా మాట్లాడినప్పుడు దాని గురించి నేను ఆలోచించాను. అసలు ఇది నా చెప్తున్నాను అనమాట. అట్లా ఉండాలి సార్. ఏమంటారు సార్? అవును. సో అదే జరుగుతుంది సార్ ఇక్కడ. ఎక్కడ మొన్న మీ సహనం, మీ ఓర్పు కరెక్ట్ గా లీడర్ కు ఉండే మొదటి లక్షణం సార్. అది సూపర్ అప్రిషియేట్ చేసుకున్నాను నేనే సార్. సూపర్ అనేసి. ఇప్పుడు యాక్చువల్ గా రాజేష్ గారు, నా అకౌంట్ నుంచి $200 USDT తీసాను సార్.
బయటికి. ఓ ఉమ్, 471 టోకెన్ వచ్చినాయి. అందులో 200 టోకెన్లు ఇప్పుడు యాక్చువల్ గా నేను ఉమ్, స్వాప్ చేశాను. ఉమ్. 6,000 బిఎన్బిలు వచ్చినాయి సార్. చూసారా? అర్థమైందా సో సార్? అది అర్థమైంది. ఎందుకంటే మీరు నాకు అర్థమైంది సార్. నేను దాన్ని డీటెయిల్ గా చెప్పను, నాకు అర్థమైంది. ఎందుకంటే సో తెలివైన వాళ్ళు ఈ రకంగా యూటిలైజ్ చేసుకుంటారు సార్. అవి అలాగే అన్నిటిని ఫార్మింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం. అది ఇంకేం సార్, మనకేం బాధ? అంతే కదా సార్. ఏమో మరి మనం ఎవరి పేరు పెట్టి మాట్లాడాం కానీ మై డియర్ పార్ట్నర్స్ తీసుకోండి సార్, ఈ విధంగా ఉంటది. జనరల్ గా నేను ఒకటి చెప్తా, ఎందుకంటే ఎప్పుడు కానీ దయచేసి ఎవ్వరు మీరు నెగిటివ్ అవ్వండి. అంటే బాధ ఉంటుంది, కానీ ఆ బాధ మీరు మరి కొద్దిగా ఆ బాధలోకి నేను బయటకు వస్తాను ఖచ్చితంగా. అది కూడా ఇక్కడనే ఏమంటారు కదా, పోగొట్టుకున్న అదని ఏమంటారు సార్, అక్కడనే వెతకాల సంథింగ్ నాకు చెప్పరాదు. కానీ అది మీకు ఇక్కడ మీరు బాధపడుతున్నారు కదా, సో దాన్ని మీరు బాధపడకండి. మీకు ఖచ్చితంగా మీకు ఇక్కడే దొరుకుతుంది సార్. కాకపోతే కొద్దిగా పట్టని విక్రమార్కుడిగా ఉండాలన్నమాట. అంటే అదని ఏమంటారు, మిస్టర్గా చెప్తారు సార్ ఇలాంటి, బట్ నేను షార్ట్ కట్ లో మాట్లాడతాను. ఆ విధంగా మీరు ఉన్నట్టయితే మీకు సార్ ఇక్కడ సక్సెస్ ఇక్కడనే దొరుకుతుంది. కానీ ఎప్పుడు కానీ బాధపడకండి సార్, బాధపడకండి. ఒకరిని బ్లేమ్ చేయకండి, ఒకరిని బ్లేమ్ చేసే విషయాలు మాట్లాడకండి, మీకు మీరు నెగిటివ్ మాట్లాడకండి. ఇలాంటివి కొద్దిగా ఏమన్నానంటే ఈ మన ఇంద్రియాలలో ఇది డేంజర్ అండ్ పవర్ఫుల్. దాన్ని మీరు చాలా కాపాడుకోండి సార్. మీరు సెంటిమెంట్ ఫుల్ అనుకోండి, లేకపోతే ఇంకో యాక్టివిటీస్ ఏమన్నా అనుకోండి, అనుకోవట్లేదు. నేనేమన్నాను, నాతో అన్నా కూడా మేము మిమ్మల్ని తప్పట్టను, నేను ఎప్పుడు నన్ను ఇలా అన్నాడు అని చెప్పేసి అనుకోను కూడా. ఎందుకంటే నేను చెప్తాను నా మనసుతో ఏంటో మీకు ఆల్రెడీ చెప్పేశాను. మీ గురించి మీరు ఏదో నాకు తక్కువ మాట్లాడని చెప్పేసి నేను ఆలోచిస్తే నా మైండ్కి నేను ఖరాబ్ చేసుకుంటాను. ఓకే, పీజీ ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ గారు, అయితే సిస్టమ్ ఈ రోజుకి నేను విత్రాలు అంటే ఒక జస్ట్ 1 hour ముందు ట్రై చేశాను. ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది, రేపు ట్రై చేయు అని చెప్పేసి చూపిస్తుంది. అంటే దానికి లిమిట్ పెట్టి ఏంది పర్ డే? అవునవును, 7 days లిమిట్. ఎవరైతే 500 తీసుకుంటారో వాళ్ళకి 7 days లిమిట్. అది కాదు, ఆ లిమిట్ కాదు. అంటే ఈ రోజుకి ట్రాన్స్ఫర్ విత్డ్రా పెట్టే ఆప్షన్ ఆపేసినాము, రేపు చేయండి అని వస్తుంది కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అవును సార్, ఈ రోజు లిమిట్ అయిపోయింది సార్. అంటే టోటల్ గా పిస్తానికి లిమిట్ టైం పెట్టింది ఏంది? అంటే లిమిట్ క్వాంటిటీ అంటే లిమిట్ పెట్టింది, ఈ రోజు లిమిట్ అయిపోయింది కాబట్టి 24 hours అయిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తారు. నో ప్రాబ్లం. అదే, ఎందుకంటే అంటే మనకి లిమిట్ ఉంటుంది, సిస్టమ్ ఎన్ని పెట్టిందన్న తెలియదు సార్. అంటే 50,000 పెట్టిందా లేకపోతే 1 lakh పెట్టిందా, ఎంత పెట్టిందన్న తెలీదు. అది మేబీ సార్ ఒకసారి అయితే 50,000 అని చెప్పి పెట్టారు. ఆ 50,000 కంప్లీట్ అయిపోతే కనుక దాని గురించి ఈ రోజు విత్డ్రాల్ ఆగిపోయినట్టు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా విత్డ్రాల్ పెట్టినా గానీ ఈ రోజు లిమిట్ అయిపోయిందని చెప్పి వస్తుంది సార్. అది మీకు కొన్ని రోజులే ఉంటది సార్. ఈ విధంగా సిస్టమ్ నుంచి వెళ్ళి వాళ్ళు ఇచ్చే లిమిట్ ఏదైతే ఉందో కొన్ని రోజులే ఉంటది. బట్ మనకు లిమిటెడ్ వస్తుంది, మనకి మాత్రమే లిమిటెడ్ వస్తుంది. ఎవరైతే సార్ రాజేష్ సార్ ఒకటి చెప్పాలి మీకు. మీరు అన్నది అన్నట్టుగానే మీరు అన్నారు 50 కాంచి స్టార్ట్ చేసి 500 వరకు ఇవ్వచ్చు, లేదంటే కనుక మినిమం 200 అని ఇవ్వచ్చు వెంకటేష్ అన్నారు. సేమ్ అలాగే 50 to 500 వచ్చింది సార్. 50 to 500 వచ్చింది. నేను అనుకున్నాను సార్ రాజేష్ సార్ అన్నట్టుగానే కరెక్ట్ గా వచ్చిందని చెప్పేసి అనుకున్నాను సార్. ఇంకోటి కూడా అన్నారు సార్ మీరు. ఇంకోటి కూడా ఏమన్నారంటే వెంకటేష్ మంత్లీ 4 times ఇస్తుంది అన్నారు. మీరు ఎలా అన్నారు నాకు తెలీదు, గెస్సింగ్ గా లేకపోతే ఏమన్నా తెలిసి అన్నారా ఏంటన్నా తెలీదు. మంత్లీ 4 times మినిమం 2,000 దాకా ఇస్తుంది అన్నారు. అది ఎలా అన్నారా అన్నది అది మీకే తెలియదు. ఇంకొకటి అంటే మన సిస్టమ్ వచ్చేసి రేటు దీంట్లో ఉన్న అంటే ప్రజెంట్ నడుస్తున్న రేటుని కంపేర్ చేసింది కాబట్టి జస్ట్ 50 లక్షల వాళ్ళకి కూడా ఇప్పుడు 30 ఉంది అనుకో, రేటు 30-35 మధ్యలో ఉంది కాబట్టి మోర్ దెన్ 100 పైన మెటాల్ వస్తాయి. ఒక 1 to 120, 130 వరకు వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ మైండ్ ఉపయోగించాలి, మీరు అన్నట్టుగా మైండ్ ఉపయోగించాలి కొద్దిగా. అది
అదే ఎందుకంటే ఇప్పుడు రేటు ఈరోజు తగ్గిందని కొంతమంది బాధపడుతుంటారు. అంటే రేటు మొదటిదాకా $1/2 అని ఉండే ఇప్పుడు 30-35కి వచ్చింది అని అనుకుంటారు. కాకపోతే అది మనకి మనము అది లైవ్ రేట్ పెట్టింది ఆ, కాబట్టి అక్కడ బయటకు వచ్చేటి ఎక్కువ వస్తాయి అట్లా. అవునవునవును. అది మనం రేపు ఉమ్. రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళకి ఉమ్. చెప్పండి సార్, మాట్లాడండి. రాజేష్ సార్, నేను ఒక చెప్పండి సార్. విషయం మాట్లాడాలనుకుంటున్నాను సార్. మనకి 2 డేస్ చెప్పండి. నిన్న కాకుండా మొన్న 2 డేస్ బ్యాక్ ఒకసారి మనతో మాట్లాడారు కదా ఆల్రెడీ. ఆ సార్ వచ్చారా? అవును, అవును. ఆ, ఎందుకు అంటే జీవీఆర్ చౌదరి సార్ చూస్తున్నాను సార్, మరి వచ్చారు సార్, వస్తారు అట్లా రాలేదు, రాలేదు. ఇంకోటి ఏంటంటే రాలేదా సార్, సార్? ఆ సార్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఆ సార్ కూడా అవును. థ్యాంక్ యూ చెప్పలేదు. ఎందుకంటే అయ్యో ఆ సార్ చెప్పండి. సార్ అంత నెగిటివ్ గా మాట్లాడినందుకే మనకి సిస్టమ్ ఇంత స్పీడ్ గా మనకి ఇచ్చింది సార్. అదే కదా సార్, ఓకేనా? ఇప్పుడు నేనే చేశాను. ఆ సార్ అంటే ఎంత అతని నెగిటివ్ గా బాధను అర్థం మాట్లాడారో. చేసుకున్నది, అతని బాధను అర్థం అవును. చేసుకుంది వెంకటేష్ గారు తొందరగా సిస్టము. సార్ సార్ అతను అది అతను ఇంకోటి లాంటి ఏంటంటే వాళ్ళ సార్, బాధను అర్థం అది చేసుకుని ఇంకోటి ఏంటంటే ఉంటుంది. సార్, నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. మన కోవిడ్ మీటింగ్ లో ఎప్పుడైనా సరే నెగిటివ్ గా ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు ఆఫ్టర్ 1 day 2 days లో ఏదైనా గుడ్ న్యూస్ వస్తుంది సార్. 1 day 2 days లేకపోతే 1 week బిట్వీన్ ఏదో ఒకటి జరుగుతుంది, అంటే మంచి జరుగుతుంది, అంటే పాజిటివ్ గా. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు సార్, అంత ముందు కూడా మనకి చిన్న అవునవును. చిన్న కొద్దిగా డిస్కషన్స్ జరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, అలాగే జరిగింది. అవును. సేమ్ నేను మొన్న డిస్కషన్ జరిగినప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను సార్. ఈసారి ఇప్పుడు ఇలా అంటున్నారు కదా, మైబీ సిస్టమ్ నుంచి ఒక 1 week లోపల ఏమైనా అప్డేట్ వస్తే. వెంకటేష్ సార్, నిన్న కూడా డిస్కస్ జరిగింది సార్, అంటే నిన్న అంటే అలాంటిది కాదు, బట్ నిన్న కూడా డిస్కస్ జరిగింది. నిన్న కూడా కొంచెం బాధగా అంటే నేను నిన్న రాలేదు సార్. నేను నిన్న రాలేదు అంటే ఎవరు బాధపడలేదు, అంటే ఈ రకంగా ఉంది అని చెప్పి డిస్కస్ జరిగింది. అంటే మన లక్ష్మణరావు సార్ గాని ఇంకొకసారి గాని ఇట్లా నేను కూడా మరి ఇంకా ఇప్పుడు అని అన్నట్టుగా నేను చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్పే ముందు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పు. అయితే నేను ఎందుకు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నాకు లీడర్లు ఒకళ్ళిద్దరు ముగ్గురు లీడర్లు డిస్కస్ జరుగుతున్నప్పుడు నాకు మెసేజ్ చేశారు సార్. నేను అతన్ని సార్లను ఎందుకు ఆపలేదు అంటే, ఇక్కడ నేను వాళ్ళకి ఆ మాటకి సహకరించకపోతే ఏమవుతుందంటే సార్, కొంతమంది మనకు ఆల్రెడీ మన వేరే పబ్లిక్ వేరే అంటే మన దాంట్లో ఉండే వేరే సిస్టమ్లు చేసేవాళ్ళు మీటింగ్కి వెళ్ళినా కానీ రియాలిటీగా మాట్లాడితే వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళు అక్కడ మ్యూట్ చేస్తారు అనే ధోరణిలోకి వస్తారు అని చెప్పేసి రాకుండా, ఎస్ మీరు మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళని ఛాన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎవరిని హర్ట్ చేయాలని కాదు, లేకపోతే అయ్యో కొత్త వాళ్ళు ఉన్నారు కదా, అయ్యో నా పార్ట్నర్ ఈ రోజు వచ్చాడు, నా కొత్త పార్ట్నర్ ఈ రోజు వచ్చాడు, మొత్తము అయ్యో నెగిటివ్ మాట్లాడడం జరుగుతుంది అని ఎవరు బాధపడద్దు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. మీరు చేసింది కరెక్టే సార్. నేను మీరు చేసింది రాంగ్ అన్నట్లే. ఏంటంటే నాకు ఇద్దరు మెసేజ్ చేశారు సార్, కొంచెం మరి ఇంతసేపు అట్లా మాట్లాడి ఎట్లా సార్ అనేసి నాకు మెసేజ్ చేశారు ఆ టైంలో. అందుకు కరెక్టే సార్. కానీ ఇంకోటి ఏంటంటే సార్ మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా మన ఇంట్లో పర్సన్స్ తో మాట్లాడట్లేదు, లేకపోతే 10 మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొద్దిగా మామూలుగా మాట్లాడితే డిస్కషన్ చేసుకుంటున్నారు, నో ప్రాబ్లం సార్. నేను ఇలా లాస్ అయ్యాను, నేను ఇలా అయ్యాను అలా అయ్యాను అంటే పర్లేదు. కొద్దిగా బ్యాడ్ గా మాట్లాడకూడదు సార్. మనం ఇప్పుడు మీటింగ్ లో ఎలా మాట్లాడుతున్నాం, మీకు పర్సనల్ గా కాల్ చేసి ఏమన్నా మాట్లాడండి, నో ప్రాబ్లం. పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడింది అది వేరు. ఇలాగా ఒక మీటింగ్ లో మనం ఏదైనా మీటింగ్ లో ఒక లీడర్ గా మనం మాట్లాడుతున్నాం అంటే ఏదైనా కానీ ఇంకొకళ్ళు ఏది అనకుండా ఉండేలా ఉండాలి సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఆ సార్ విత్డ్రాల్ లేదు అన్నారు కానీ మనకు విత్డ్రాల్ మైబీ ఆగింటే కనుక 1 month 2 months స్టాప్ అయి ఉంటది అంతేగాని అంతకు ముందైతే మనకు విత్డ్రాల్ ఇచ్చింది మనం సేల్ చేసుకున్నా చెందాం. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేనైతే ప్రాఫిట్ పొందాను సార్, మంచి గుడ్ ప్రాఫిట్ పొందాను. ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఆల్రెడీ 5,000 నేను పీవీసీ మెటా తీసుకున్నాను, బై చేశానని చెప్పేసి. సార్ 5,000 పీవీసీ మెటా కూడా నేను 45 రూపీస్ కాడికి నేను తీసుకున్నాను సార్ నేను, ఓకేనా. నేను కొద్దిగా అనుకోకుండా మనీ బాగా ఏమంటారు, నాకు కొద్దిగా మనీ కావాల్సి వచ్చి నేను ఏం చేశానంటే మనీ అత్యవసర పరిస్థితిలో నేను ఏం చేశానంటే $1 ఉన్నప్పుడు 5,000 కూడా నేను సేల్ చేశాను. ఈ మాట మీకు కూడా చెప్పలేదు సార్ నేను. ఈ విషయం మీకు కూడా షేర్ చేసుకున్నాను. నేను 5,000 నేను తీసుకున్నప్పుడు నేను ఎంతైతే ఇన్వెస్ట్ చేశానో నాకు డబల్ అయితే వచ్చింది సార్.
ఓకే, ఎస్ ఎస్ నాకు డబుల్ అయితే అవును. వచ్చింది. నేను ఆ ప్రాబ్లం ఇష్యూ క్లియర్ చేసుకున్నాక మళ్ళీ ఈ రోజున నేను ఇప్పుడు నా దగ్గర మీరు ఆల్రెడీ ఫార్మింగ్ పెంచుకోండి అన్నారు. ఫార్మింగ్ పెంచుకున్నాను. ఈ రోజు విత్డ్రాల్ పెట్టాను. విత్డ్రాల్ పెడితే నాకు దగ్గర దగ్గర 2000 పీవీస్ మెట్ట బయటకు వచ్చినాయి సార్, విత్ ఇన్ 10 minutes లో. వావ్, గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్ సార్. విత్ ఇన్ 10 minutes లో నాకు 2000 నాకు పీవీస్ మెట్ట బయటకు వచ్చినాయి. ఓకే సార్, 2000 పీవీస్ మెట్ట బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను చేసిన మిస్టేక్, అప్పుడు 5000 నేను సేల్ చేశాను కదా సార్. అదే నేను ఏం చేశానంటే నా 5000 నాకు కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకో 3000 నేను బై చేశాను సార్. ఇప్పుడు నా దాంట్లో 6350 ఉన్నాయి సార్ నా దాంట్లో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అలాగే మీకు ఒకటి పర్సనల్ గా మెసేజ్ పెట్టాను. మాట్లాడుతూ చూడండి, మాట్లాడచ్చు, మాట్లాడండి. సో ఇది చూడండి, అదే సార్. మీరు నాకు రేపు ఇది క్యాలిక్యులేషన్ కావాలంటే స్క్రీన్ షేర్ చేస్తూ క్యాలిక్యులేషన్ తో మాకు చూపించాలి. అంటే చేసి చూపించాలి, క్యాలిక్యులేషన్ చేస్తూ అట్లా క్యాలిక్యులేషన్. నేను చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నాకు అదే కావాలి, అది నాకు 100% అది కావాలి ఇక్కడ. అంటే మన వాళ్ళ గురించి, అంటే మీటింగ్ వచ్చే వాళ్ళ గురించి అనమాట. మన టీమ్ మెంబర్స్ కి ఇదంతా మన టీమే. వాళ్ళు ఎవరో ఎక్కువ వచ్చారు ఏం కదా, వాళ్ళు అప్లైన్ ఎవరు డౌన్ లైన్ ఎవరు మనకు అవసరం లేదు. ఇదంతా మన టీం, ఇదంతా మన ఒక ఫ్యామిలీ. ఎవరైనా కానీ వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క మీటింగ్ వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మన ఫ్యామిలీ మెంబర్ సార్. ప్రతి ఒక్క వ్యక్తి మన ఫ్యామిలీ మెంబర్, మన టీం ఓన్ టీం. ఇది మన ఓన్ టీం అనుకుంటున్నాను. నేనైతే కనుక నేను షేర్ చేసుకోవాలనుకున్నాను సార్ దాని గురించి. చెప్పండి ఇంకా అయిపోయింది. నేను మధ్యలో వచ్చాను కానీ మీరు చెప్పండి, పర్లేదు, మాట్లాడండి. అదే సార్, ఏంటంటే నేను 5000 సేల్ చేశాను, నేను బాధపడ్డాను సార్. నేను ఇంకోటి ఏంటంటే సేల్ చేశాక $1 చెప్పాను. నేను సేల్ చేసాక నాకు ఇన్వెస్ట్ చేసింది నేను 2,25,000 2,30,000 దాకా నేను ఇన్వెస్ట్ చేశాను సార్ అప్పుడు నేను. ఓకే, నేను సేల్ చేసినప్పుడు నాకు సంథింగ్ 4,10,000 దాకా వచ్చినాయి సార్. నాకు 4,10,000 దాకా వచ్చినాయి. నేను అప్పుడు క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు కొద్దిగా మనీ అడ్జస్ట్ అయింది. మనీ అడ్జస్ట్ అయిన తర్వాత ఏం చేశానంటే ఈ రోజు విత్డ్రా పెట్టుకున్నాను కదా సార్, నాకు 2000 నాకు పీవీస్ మెట వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా దాంట్లో ఓన్లీ 0 పీవీస్ మెట లేవు. 1000 అన్నారు, 1000 కాదు, 0. ఈ రోజు 2000 నాకు వెంటనే 10 minutes లో నాకు బయటకు వచ్చిన విత్డ్రాలో. ఎందుకంటే హోల్డ్ చేసి పెట్టాను దాని మూల నాకు పీవీస్ మెట బయటకు వచ్చినాయి. 0.4 ఇటు ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ అయింది, అక్కడ మీకు ఎక్కడైతే అత్యవసరం పడిందో అక్కడ మీకు వర్క్ జరిగింది. సో అన్ని విధాలుగా మీకు శ్రేయస్సు అక్కడ. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, మన 5,000 నేను టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నాను కదా. అప్పుడు నేను 4 lakhs నేను తీసుకున్నాను కాబట్టి దీని నుంచి నేను ఏం చేశానంటే నేను ఇన్వెస్ట్మెంట్ తీసేసింది 2,30,000 తీసేసి మిగతాది 1,80,000 ఉంది సార్. ఓకేనా, నేను ప్రాఫిట్ పొందింది 1,80,000 ఉంది. ఆ 1,80,000 లో నేను ఈ రోజు ఏం చేశానంటే ఒక 1,000 USDT తెప్పించి 1,000 USDT తో తీసుకుంటే 3,300 వచ్చినాయి సార్ నాకు. అది దీన్ని ఏమంటారంటే అది 0.29 ఉన్నప్పుడు తీసుకున్నాను సార్ నేను. సో ఇది ఏంటంటే మనము ఉపయోగించాలంటే ఉపసంహరణ మనకు 50,000 అంటే 50,000 అంటే పర్మిట్ పెట్టింది, అది సరిపోదు. రేపొద్దున ఏమైతే అంటే రేపొద్దున కదా సార్. సో మనకు ఒకటి మీకు ఇక్కడ చెప్తాను, అంటే ఇక్కడ ఎందుకంటే మన ప్రసాద్ సార్ ఒక మాట చెప్పారు కనుక అది ఏమవుతుందంటే మనకు కొద్ది రోజుల్లోనే మేబీ రేపు కూడా అవ్వచ్చు. అది ఏమవుతుంది అంటే మనకి సార్ అది 1 lakh అయిపోతుంది. 1 lakh ఎక్కువ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది సరిపోదు. ఎట్లా అంటే సార్ ఇప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నాను, మీరు ఆపారు, ఇందాక తీసుకున్నారు కొంతమంది అయితే తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మరి అందులో ఎన్ని ఉన్నాయంటే దగ్గర మరి 30,000, 40,000, 50,000, 95,000 మరి అక్కడ వచ్చి నిలబడి ఉంది. మీరు ఆలోచించండి, 95,000 రివార్డ్ వచ్చి అక్కడ ఉంది. ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఒకే వ్యక్తికి 95,000 మరి రివార్డ్ వచ్చి అక్కడ నిలబడి ఉంది. సో ఆలోచించండి మీరు. అంటే ఎందుకు మరి ఈ లిమిటేషన్ పెడతారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుతుంది. ఇలా చాలా సంతోషంగా కనుక డీప్ గా వెళ్ళడానికి. సో ఇంకా సార్ పంచుకోండి, షేర్ చేసుకోండి మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క విషయాల్ని. నేను ఎప్పుడు మాట్లాడతాను మీకు తెలుసు, దాని ఏముంది సార్. సో షేర్ చేసుకోండి సార్ మీరు.
చూసారా సార్, ఇప్పుడు వెంకటేష్ సార్ చెప్పింది చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ మనం కొద్దిగా అంటే మైండ్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది సార్. కొంచెం మైండ్ ఉపయోగించాలి మనం. అంటే సో ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ గా, ఇప్పుడు నేను ఉన్నాను ఒక 3 lakhs ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఓకే, 5 lakhs అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ సార్. 5 lakhs పెట్టాను అనుకోండి, ఇంకొక వ్యక్తి 3 lakhs పెట్టాడు. ఎగ్జాంపుల్ వెంకటేష్ సార్ తీసుకున్నాం, ఎందుకంటే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని మనం అనడందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము వెంకటేష్ గారు 3 lakhs పెట్టారు, నేను 5 lakhs పెట్టాను. అంటే ఏమైందంటే ఇన్కమ్ చూసుకుంటే నేను ఇప్పుడు ఆ 3 lakhs కి దగ్గర దగ్గర 6 lakhs ఎబో సంపాదించాడు మన వెంకటేష్ సార్. బట్ నేను 5 lakhs పెట్టాను ఇక్కడ. బట్ నేనేమో ఇప్పటికీ సంపాదన పెట్టు ఇంకా నేను లో ఉన్నాను. పెట్టాను అది అమౌంట్ నేను ఎక్కువ 2 లక్షల రూపాయలు ఆ సార్ కంటే ఎక్కువ నేను పెట్టాను. బట్ నేనేమో ఇప్పుడు ఇంకా ఆ సార్ 3 లక్షలకే ఆ 3 లక్షలు తన యొక్క ముద్ద అంటే మెయిన్ అకౌంట్ క్యాపిటల్ అమౌంట్ పోగా 6 లక్షలు బెనిఫిట్ లో ఉన్నాడు. బట్ నేను అసలు నా 5 లక్షలు కాదు, నా 5 లక్షలకి ఇప్పుడు నేను ఇంకా మైనస్ లో ఉన్నాను. అంటే అర్థం ఏంటి సార్? మరి సేమ్ సిస్టమ్, నీకు నాకు సేమ్ అప్డేషన్, నీకు నాకు సేమ్ అప్డేషన్, నీకు వేరే కాదు నాకు వేరే కాదు. సో బట్ ఏమైందంటే ఇక్కడ వెంకటేష్ సార్ వచ్చేసి ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవ్వడము, లేకపోతే బట్ సిస్టమ్ తో ఫాలో చేయడం. ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలా, ఇప్పుడు ఈ పీవీసీ మీటర్ రేట్ ఎక్కడ ఉంది, లేకపోతే నేను ఎప్పుడు సీడ్ ఫండింగ్ కరెక్ట్ టైంలో చేయాలి, ఎప్పుడు నేను టోకెన్ ఫార్మింగ్ ఎక్కడ నేను ఆపాలి, టోకెన్ ఫార్మింగ్ ఎక్కడ మరి దాన్ని చేయాలి. సో ఇలాంటివి మీటింగ్ చుట్ల తర్వాత కొంతవరకు తన మైండ్ సెట్ ఉపయోగించి కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈ 5 లక్షలు పెట్టిన వ్యక్తి ఏంటంటే సో ఎవ్రీడే ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీడే మీటింగ్ రావట్లేదు, అప్పుడు మీటింగ్ వస్తున్నారు రావట్లేదు అని కూడా కాదు, మీటింగ్ వస్తున్నారు. బట్ వాట్ వే టు డూ అంటే నేను ఎప్పుడు ఏం చేయాలి చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేయాలనేది మరి లైవ్ లో లేనప్పుడు మరి డిలే ఉంది. సో ఇక్కడ చూడండి, అంటే మనం ఎంత పెద్ద అమౌంట్ పెట్టడం అనేది ముఖ్యమా, లేకపోతే ఇంకా ఏంటి ముఖ్యం అనేది ఇక్కడ మీకు అర్థమైంది. సో మనము ఎవ్రీడే దీన్ని లైవ్ లో ఉండాల్సిన అవసరం ఉంది, ఎవ్రీడే లైవ్ లో ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాను మీకు. అట్లాగే మన వర్కులు ఉన్నాయి, మనకు జాబులు ఉన్నాయి, మనకి ఇంకా మరి ఫ్యామిలీ ఉంది, మనకు పండుగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి. సో దానికి నేను కాదు అని నేను అనట్లేదు. బట్ మరి పైసలు ఎక్కడ సంపాదిస్తాం, మరి పైసలు సంపాదించేది ఇక్కడ. మరి ఇక్కడ ఈ సిస్టమ్ లో ఉన్నాము, ఈ సిస్టమ్ లో మనం ప్రతిరోజు లేకపోతే మరి రేపు పొద్దున బ్లేమ్ ఇక్కడ ఎవరిని చేద్దాం మనం, అంటే మళ్ళీ మనము సిస్టమ్ నే బ్లేమ్ చేద్దాం. సో అందుకని చెప్పి అంటారంటే మనందరం మీటింగ్ చేద్దాం సార్, మీటింగ్ వచ్చి సో ట్రస్ట్ వ్యాలెట్ గురించి ఎవ్రీడే తెలుసుకుంటూ సో ఒక్కొక్కసారి సిస్టమ్ వెంబడ మనం వెళ్దాం. అంటే సిస్టమ్ కు మనం కనెక్టివిటీ అయి ఉందాం ఎనీ టైం ఎవ్రీ టైం. సో ఇక్కడ 4 నెలల నుంచి సార్ చాలా డిలే ఉంది, లో ఉంది. బట్ ఎప్పుడు కానీ ఇక్కడ కొంతమంది లీడర్లు బాధపడ్డ వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఎవరు లేరు బాధపడ్డ వాళ్ళు, దాన్ని డిస్కస్ అనుకోవచ్చు, దాని కాదు డిస్కస్ అనుకోవచ్చు. బట్ ఆ విధంగా కూడా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్. మరి వీళ్ళకి సేమ్ అప్డేషన్, వాళ్ళకి మీకు సేమ్ అప్డేషన్. బట్ ఏంటంటే నమ్మకం, నమ్మకం అన్నమాట. అక్కడ నమ్మకం, ఎవ్రీడే మీటింగ్ వస్తున్నారు, నమ్మకం. సో కొంతమంది లీడర్స్ రోజు వస్తున్నారు, 4 నెలల నుంచి 5 నెలల నుంచి సార్ ఒక్కరోజు కూడా మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకోలేదు. బట్ ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవుతున్నారు, వింటున్నారు, వాళ్ళు వింటున్న విషయం కూడా మనకు తెలుస్తుంది అక్కడ. బట్ మాట్లాడలేదు. బట్ వాళ్ళకి ఎక్కువ కూడా ఒక నమ్మకం, ఎస్ వీ హ్యావ్ అనే నమ్మకం అనమాట. అంటే మనకి ఎప్పుడు ఒకసారి దొరుకుతుంది, వస్తుంది అనే నమ్మకం. సో అలా ఉండాలి సార్. మనం ఎంత పెద్ద అమౌంట్ పెట్టినామని కాకుండా, బట్ అమౌంట్ ఎంత అయినా పర్లేదు సార్, మనము లైవ్ లో ఉండండి సార్, ప్రతి ఒక్కరికి మంచి అవుతుంది. ఓకే, నేను ఎప్పుడైనా మాట్లాడతాను. సో ఇక్కడ మరి మన సుధాకర్ సార్ ఉన్నారు, తోపాజ్ లీడర్ సార్ తో కూడా మరి ఫ్రీగా ఉంటే కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సుధాకర్ సార్, తోపాజ్ సార్ తో కూడా మరి ఈ మధ్యన చాలా ఉంది, కానీ ఆ మధ్యలో పన్ను నొప్పి అన్నారు. మరి అప్పుడు అంటే మళ్ళీ మాట్లాడలేం సార్. అంటే సుధాకర్ సార్, తోపాజ్ మరి కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సార్. సార్ చిన్న వినపం రాజేష్ గారు, నేను మీరు సుధాకర్ సార్ అనుకునే వాళ్ళకి మీరు పిలిచారు సార్, యూనివర్సల్ కనెక్ట్ సార్ వాస్తవంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను మనసులో అనుకుంటున్నారు, మీరు పిలిచారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే దీన్నే అంటాం సార్ మనం యూనివర్స్ అని, మన కనెక్టివిటీ అని చెప్పేసి యూనివర్స్ కనెక్టివిటీ అని దీన్నే అంటాం సార్. ఓకే, సారు కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు. మరి సారు వచ్చారు. వెల్కమ్ సార్ సుధాకర్ సార్.
థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా వీరాంజనేయులు సార్ గారికి, మీకు, అదేవిధంగా మన యొక్క పివిసి మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఇన్ని రోజులు మనం పేషెన్సీగా, ఓపిక్గా, ఎప్పుడు కూడా పివిసి మెటా అనేది ఫ్యూచర్ లో మనకు ఒక నిత్యావసరం, ఒక మెయిన్ కరెన్సీగా మారబోతుందని మనం చెప్పుకుంటూ వచ్చాము. అయితే చాలా మంది చాలా అపోహలతో కాయిన్ రేటు తగ్గుతుంది, విత్డ్రాలు ఆపేశారని రకరకాలుగా ఇబ్బంది పడ్డారు, ఆలోచనలో పడిపోయారు. అయితే సిస్టమ్ ఏది చేసినా మన మంచికే చేస్తుంది అని మనము దృఢంగా నమ్మి ట్రావెల్ చేస్తున్నాం. కాబట్టి సిస్టమ్ ఈరోజు చూడండి చాలా మార్పులు, ఎర్లీ బర్డ్ ఆఫర్ కానీ ఈ విధంగా చాలా చాలా విత్డ్రాల్లో కానీ చాలా మార్పులు తీసుకొని వచ్చింది. కాబట్టి సిస్టమ్ ఏది చేసినా మనం మంచి కోసమే చేస్తుందని నమ్మండి. సిస్టమ్ హానెస్ట్, మనం హానెస్ట్గా ఉండి సిస్టమ్ మీద అనేకమైనటువంటి నెపములు నెట్టకుండా మనం ముందుకెళ్ళి ఇంకా మన టీంని డెవలప్ చేసుకొని, ఇంకా ఎంతో మంది ఫార్మింగ్ చేయలేదు వాళ్ళ మీద కూడా దృష్టి ఉంచి ఫార్మింగ్కి ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా మనం ఫార్మింగ్లో తీసుకొచ్చామంటే ఆ ఫార్మింగ్ ద్వారా కూడా మనకు రెఫరల్ ఇన్కమ్ అనేది సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి, ఎందుకంటే మనం నెపాలు సాకులు చూడకుండా ఏ విధంగా మనం డెవలప్ కావాలి ముందుకు వెళ్ళి అనేటువంటి ఉద్దేశం దృఢంగా కలిగి ముందుకెళ్తే ఈ సిస్టంలో రాబోయే భవిష్యత్తులో నిజంగా ఎవరికి ఎవరు పొంతన ఉండదేమో అనిపిస్తుంది. అంత పెద్ద సక్సెస్ మనం అందరూ కూడా అందుకోబోతున్నాము. దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతమంది మహానుభావుల ముందు మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు మీరు అనుగ్రహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ సెషన్ సార్, 100%. సో ఇప్పుడు మీరు కూడా మళ్ళీ మీరు ఎప్పుడు మాట్లాడినా మాకు నిజంగానే మీకు ఇక్కడ మాట్లాడుతున్నారని కాదు, ఉన్నారని కాదు, వీ హావ్ టేకెన్ బూస్ట్ సార్. మీ ద్వారా కూడా మేము చాలా బూస్టింగ్ అందుతుంది. ఎందుకంటే మీరు మాట్లాడేది తక్కువ అయినా కూడా సో చాలా విషయాలు మీ ద్వారా మేము బూస్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎనీవే, సో మీరు అన్నట్టుగా నిజంగానే మనం అపోహలకు వీటికి లోన్ అవ్వకూడదు. 100%. సో మనం ఖచ్చితంగా ఒక నమ్మకంతో వెళ్ళండి, మనకు ఖచ్చితంగా అదే మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి థర్డ్ ఫామ్ లో శంకర్ సార్ కూడా మరి చాలా నేను ఎస్ సార్ చెప్పండి. యా, థ్యాంక్ యూ. సో థర్డ్ ఫామ్ లో శంకర్ సార్, వెల్కమ్ సార్. మీరు మరి కంఫర్టబుల్ ఉన్నారా? సో మరి ఈరోజు మనకు ఒక మంచి అప్డేట్ వచ్చింది. సో మన టీం వాళ్ళకి మరి మనం మంచి కొన్ని విషయాలు అందించాలనుకుంటున్నాను. థర్డ్ ఫామ్ లో శంకర్ సార్, ఆర్ యు బిజీ ఆర్ కంఫర్టబుల్? వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సార్ ప్రతి ఒక్కరికి. శంకర్ సార్ నమస్కారం. శంకర్ సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే అందరికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే నాకు ఒకటే కోరిక, మన అందరం సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉండాలి, అంతే. వేరే ఏదో ఆప్షన్ లేదు నా దగ్గర. సిస్టమ్ తోటి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఈరోజు చూడండి అందరి ముఖాలలో అందరి నవ్వులు, దాన్ని ఏమంటారు అంటే ఒక ఉత్సాహం, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు అయితే కనెక్ట్ అయి ఉన్నారో అంతే. కనెక్ట్ లేని వాళ్ళ గురించి ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడుగుతారు, సార్ నాది ఏంది విత్డ్రాల్ ఎప్పుడు వస్తుంది, నాకు ఎన్ని పైసలు వస్తాయి అని అడుగుతా ఉన్నారు. నేను ఈ రోజు నాడు 5,000 పెట్టుకున్నా, ఈ రోజు నాడు మరి నాకు ఎన్ని పైసలు వస్తాయి, అందరు విత్డ్రాల్ అంటారు, మరి నా పైసలు ఎన్ని వస్తాయి అని అడుగుతారు. వాళ్ళకి సమాధానం ఏ విధంగా చెప్పాలి? క్వశ్చన్ కు ఆన్సర్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇన్ని రోజులు కనెక్ట్ లేరు, ఏదో అన్ని ఫొటోస్ పెడతా ఉన్నారు, విత్డ్రాల్ మన విజయభాస్కర్ సార్ పెడతా ఉంటారు కదా. దాన్ని చూసి దాంట్లో ఉన్న ఏదైతే ఇన్యాక్టివ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అయ్యి ఫోన్లు చేస్తా ఉన్నారు, ఏంది సార్ విత్డ్రాల్, మరి మా పైసలు ఎన్ని వచ్చినాయి అని అడుగుతా ఉన్నారు. నేను నువ్వు ప్రతిరోజు మీటింగ్కి రమ్మంటున్నావు, మీరు వస్తలేరు, ఈ రోజు ఫోన్ చేసి ఎన్ని వస్తున్నా అంటే నేను ఏం చెప్పాలి? రేపు పొద్దుగల మీటింగ్కి రా, లేకపోతే రాత్రి మీటింగ్కి రా అని చెప్పిన. అంతే, ఏం చెప్పలే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా కానీ ఇప్పుడు అర్థం కాదు కదా. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చెప్పింది అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏంటిది, కథ ఏంది, లెక్క ఏంది, మళ్ళీ 500 పెట్టి మళ్ళా ఫార్మింగ్ చేసుకోవాలా. ఉన్న వాటితే 5,000తోటే ఇప్పటికే కింద మీద పడి 2 ఏళ్ళ వెయిట్ చేయవాటి ఏం వస్తలేవు అంటారు వాళ్ళు.
సో వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్లు అనేది చాలా కష్టం. సారీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వండర్ఫుల్. ఈ రోజు అయితే సిస్టమ్ అయితే ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేనంత అప్డేట్ అయితే ఇచ్చింది అని నా మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు సిస్టమ్తో కనెక్ట్ అయి ఉన్నాం. సిస్టంలో ఏం జరుగుతున్నాయి, ఏం కథ అనేది చూసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇచ్చిన అప్డేట్ అయితే వండర్ఫుల్ అప్డేట్. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని అందరం వెయిట్ చేశాం. సిస్టమ్ తన మెసేజ్ లో ఈ రోజు ఖచ్చితంగా ఎర్లీ బర్డ్ ఆఫర్ అని మెన్షన్ చేసింది. అది కూడా ఈ రోజు నుంచి 15 రోజులు మందమే. సో అన్ని ఇప్పుడు అప్డేట్స్ అన్ని అందరికి అర్థమై ఉంటాయి. సో మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో దాదాపు 129 మంది ఉన్నారు. చెప్పండి సార్, ఒక 2 నిమిషాలు టైం తీసుకుని ఎర్లీ బర్డ్ అవర్ 15 రోజుల గురించి కూడా కొద్దిగా మాట్లాడండి. మన వాళ్ళకి కొంచెం అంటే ఇప్పటివరకు కూడా అప్డేట్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు సార్. అప్డేట్ చూడని వాళ్ళు కూడా ఏదో అప్డేట్ వచ్చిందట అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను సార్. అవునవునవును. సో ఇక్కడ మనకి ఏంటంటే రాజేష్ గారు అడిగారు కాబట్టి అందరికీ తెలుసు విషయాలు, అందరికీ తెలుసు. తెలియని విషయాలు అంటూ ఏమీ లేవు దీంట్లో. ఎందుకంటే అప్డేట్స్ గురించి మనం స్టార్టింగ్ నుంచి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, గ్రూప్స్లో ఉన్న మెసేజ్ని ఎప్పటికీ ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పడం వల్ల ఏమైందంటే ఎవరైతే మార్నింగ్ ఈవినింగ్ మీటింగ్లకు వస్తున్నారో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లు అన్ని చెక్ చేస్తూ ఉన్నారు. దాన్ని మంచిగా వివరంగా చదువుకుంటున్నారు, దాని గురించి అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరూ ట్రైన్ అయి ఉన్నారు, అందరు పేషెన్స్ తో ఉన్నారు. సో వాళ్ళకి వండర్ఫుల్ గా అప్డేట్ వచ్చింది. చిన్నగా చెప్పాలంటే ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనము ఎవరైతే ఫార్మింగ్ ఇప్పుడు నా వొకాబులరీ చూస్తా ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది, పాత వాళ్ళు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకు ఏం కాదు. సో అక్కడ ఏంటంటే మనం ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నామో మనకు రివార్డ్ వాల్యూలో 85% యూఎస్డిటీలు వచ్చేవి. వాటిని మనము ఈ రోజు నుంచి 15 రోజుల వరకు వీక్లీ అంటే వారానికి ఒక్కసారి 50 యూఎస్డిటీల నుంచి 500 యూఎస్డిటీల వరకు పీవీసీ మెటల్ గా మార్చుకొని బయటకు తీసుకొచ్చుకునే అవకాశం ఒకటి ఉన్నది. రెండోది టోకెన్ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్ ఆఫర్ లో టోకెన్ ఫార్మింగ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి 15 రోజుల మధ్యలో ఎవరైతే 500 యూఎస్డిటీ తోటి ఫార్మింగ్ చేసుకున్నారో ప్లస్ వాళ్ళ కింద కూడా ఒక 5గురిని 500 యూఎస్డిటీలతో ఫార్మింగ్ చేయించారో వాళ్ళకు 0.25 కాకుండా 1% వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది ఎర్లీ బర్డ్ ఆఫర్ అది. సో ఇది సార్ సింపుల్ గా చెప్పాలంటే అంటే ఎవరైతే దీన్ని అర్థం చేస్తున్నారో 100% మీరు చెప్పాలన్న ఉద్దేశంతో అడగలేదు అనమాట. అది మెయిన్ మనకు 0.25% మనం మామూలుగా ఇప్పుడు వస్తా ఉన్నది కదా, అది ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఎవరైతే 500 కూడా ఒకేసారి చేసుకోవాలి, 100 చేసుకోండి కాదు, ఒకేసారి 500 చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 0.25% నుంచి 1% వచ్చే ఛాన్స్ ఉన్నది అని మనకు సిస్టమ్ అనేది మెసేజ్ లో చూపెట్టడం జరిగింది. సో ఇది సార్ ఈ రోజు అప్డేట్. సో దాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారో తెలియదు కానీ ఈ రోజు మాత్రం చాలా మంది పీవీసీ మెటల్ బయటకు రాగానే అన్ని యూఎస్డిటీగా మార్చేసుకున్నారు. సో అది మాత్రం చాలా చాలా విపరీతమైన చర్య అది. చూడండి దానివల్ల ఎంత రేటు డిఫరెన్సెస్ అయిపోయిందో. తగ్గుతా ఉన్నది పెరుగుతున్నది, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. సిస్టంలో కంటిన్యూస్ గా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దాని రేట్ తగ్గిందని కొనుక్కుంటా ఉన్నారు. వాళ్ళు వండర్ఫుల్ పీపుల్. కొందరు నెగటివ్ పీపుల్స్ ఏం చేస్తారు, వచ్చిన కాడికి ఏదో ఒకటి రాయి అన్నట్టు దాన్ని అమ్మేసుకుంటా ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఏం చెప్పొద్దు, ఏం మాట్లాడద్దు. సో వండర్ఫుల్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవ్వరు కానీ పీవీసీ మెటల్ మాత్రం అమ్మకండి, హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మనకు జూలై 28 నాడు మాత్రం మీరు వండర్ఫుల్ ఇంకా అప్డేట్ చూడబోతారు. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు ఎంత మే 17వ తారీఖు, ఇంకా చాలా ఉన్నది. జూలై 28 అంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఆ లోపల ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో. మనకు సెంథిల్ కుమార్ సార్ ఇంతకు ముందు ఏపీ తెలంగాణలో 8 నుంచి 9 గంటల వరకు మీటింగ్ పెట్టారు. అందులో సార్ చెప్తున్నది ఏంటంటే ఎవ్వరు కానీ దయచేసి పీవీసీ మెటల్ నమ్మద్దు, హోల్డ్ చేసుకొని పెట్టుకోండి, సిస్టమ్ను అర్థం చేసుకోండి, మీకు భవిష్యత్తు ఉంటుంది. నమ్మిన వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది సార్. నమ్మిన వాళ్ళకు ఎవరు ఏం చెప్పినా కానీ అది వ్యర్థమే. నమ్మిన వాళ్ళకు మాత్రం భవిష్యత్తు ఉంటుంది.
ఇన్ని రోజులు సిస్టమ్ ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళంతా వీళ్ళంతా రక్షకులు, వీళ్ళంతా మనకు రక్షకులు. ఈ రక్షకులను మాత్రం ఎప్పటికి గౌరవిస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళంతా మీటింగ్స్ కానీ స్పాన్సర్లు కానీ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉండకపోతే చాలా మంది అసలు మొత్తానికి అసలు పాల్వైన్ పీవీసీ మెటా గురించి అందరు మర్చిపోయే వాళ్ళే. సో అందరికీ మరొక్కసారి వందనాలు, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా అయితే నేను వండర్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాల్సి అనుకున్నది నేను విజయభాస్కర్ సార్కి. ఎందుకంటే ఆ సారు దాని ఏమంటారంటే రాత్రి లేదు పగలు లేదు, ఎనీ టైం అయినా కానీ మనకు వెంటనే అప్డేట్ ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు. సో సార్కి నిజంగా ప్రత్యేకమైన మనందరి తరపున మనం యాక్టివ్లు ఉన్నా ఇన్యాక్టివ్లు ఉన్నా ఏదైనా పనుల్లో ఉన్నా కానీ సార్ మాత్రం 100% పీవీసీ మెటా పైనే ఉన్నారు. కాబట్టి ఆ సార్ మాత్రం 100%కి సారి యొక్క పట్టుదలకి, సారి యొక్క దాన్ని ఏమంటారంటే డెడికేషన్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ. ఇంతమంది ఈ పల్వైన్ సిస్టమ్ లో మన తెలుగు పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కాపాడాలనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని సార్ ప్రతిరోజు ఒక అప్డేట్ ని ప్రతి క్షణం కూడా ఏ క్షణం కూడా మిస్ కాకుండా ఇస్తా ఉన్నారు. సార్కి ప్రత్యేకమైన ధన్యవాదములు. అదేవిధంగా ముఖ్యంగా మనకు రాజేష్ సార్, నిజంగా చెప్పాలంటే పల్వైన్ సిస్టమ్ లో 2018 నుంచి కూడా 2019 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ క్షణం ఆగకుండా, అనారోగ్యంగా ఉన్నా కానీ ఏ క్షణం కూడా ఆగకుండా ప్రతి క్షణం మనకు అప్డేట్స్ ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నాకు నిజంగా చెప్పాలంటే నన్ను ఒక దాని ఏమంటారంటే ఒక వృక్షంగా మార్చిన ఒక గురువు, నన్ను ఒక వృక్షంగా మార్చి నాకు నీళ్లు పోసి, నేను మొక్కగా ఉన్నప్పుడు నాకు నీళ్లు పోసి నన్ను వృక్షంగా మార్చిన ఒక గురువు రాజేష్ గారు. సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను జీవితంలో ఎప్పటికి కూడా రాజేష్ గారిని మర్చిపోను. సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఎస్, మీరు అన్నట్టు 100% థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గా చెప్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, శంకర్ సార్. ఈ రోజు అప్డేట్ చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. మొన్న దాకా ఎవరైతే ఎలా అయితే మాట్లాడారో ఈ రోజు వాళ్ళు మూతి మీద వేలేసుకోవాల్సిందే. టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు చక్కగా విత్డ్రా చేసుకోవటం ఆన్ ది స్పాట్ లో వస్తున్నాయని చెప్తున్నారు. గ్రేట్ సిస్టమ్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు, శంకర్ సార్ ఒక్కసారి ఆగండి. మన మేడం వచ్చారు, ఓడపల్లి మౌనిక మేడం వచ్చారు, సుజాత మేడం కూడా మాట్లాడారు. వెల్కమ్ మౌనిక మేడం. సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. కంగ్రాచులేషన్. విజయ్ భాస్కర్ సార్ రమ్మనండి. విజయ్ భాస్కర్ సార్ ని చాలా రోజులు పిలుస్తాను. ఈ రోజు మనం మేడం అందరం షేర్ చేసుకుందాం, పంచుకుందాం, అందరం అన్ని విషయాలను షేర్ చేసుకుందాం. సార్ మేడం మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి. ఓకే, అదే చెప్పడానికి వచ్చినట్టున్నారు మేడం. ఓకే, జీనియర్ సార్ కూడా వచ్చారు. వెల్కమ్ జీనియర్ సార్. ఓకే సార్, మరి ఏమన్నా లైవ్ లో చేసేది ఉన్నదా చూద్దాం. మరి మీరంతా ఉన్నారు కదా, మీ అందరి అడ్వైజ్ లో చేద్దామని. మీరేమైనా చేయాలనుకుంటున్నారా చేయండి సార్, నో ప్రాబ్లం, మీరు కూడా చేయండి. మనం అందరం తీసుకుందాం. ఈ రోజు శ్రీనివాస్ తాడి వచ్చారు, మరి యాదవ్ సార్ వచ్చారు. సో మరి ఇక్కడ ఒక సార్ వచ్చేసి రాజు అని ఉంది, ఓన్లీ ఆ సార్ కూడా ఎంటర్ చేశారు. ఏమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు? ఓకే సార్, ఓకే సార్, అందుకే షేర్ చేశాను. తొందరగా చేయండి. మీరు తొందరగా చేస్తే మనము ఈ రోజు ఎవ్వరు మాట్లాడాలన్నా వాళ్ళ మాటలు మనం అందరి మాటలు విందాం. సో ప్లీజ్ ఎవరు ఫీల్ అవ్వద్దు సార్, రెడీ ఉండండి. సో యు ఆర్ ద మీ మీటింగ్, మన మీటింగ్ అంటే మీ మీటింగ్ అంటే నేను అందులో ఉండకపోతా, ఇది మన మీటింగ్, మనందరి మీటింగ్. సో అందుకని చెప్పేసి ఆల్వేస్ ఎవ్రీ వన్ వెల్కమ్ సార్. ఓకే సార్, మరి ఇక్కడ దాకా వచ్చింది, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ రివార్డ్ స్టేటస్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 85 ఉన్నాయి సార్, దానికి 239 పీస్ మెటా అని చెప్తా ఉంది.
ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అలాగే ట్రాన్స్ఫర్ టు కనెక్ట్ వాలెట్ క్లిక్ చేశాను. ఇప్పుడు రాదు సార్. ఓకే, చేయండి మీరు నేను ఎందుకు ఇప్పుడు రాదు. ఓకే చేయండి, చెప్తాను. సబ్మిట్ చేశాను. ఇప్పుడు రాదు సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కొద్దిసేపటి నుంచి వెళ్ళే ఏముంటుందంటే ప్లీజ్ సబ్మిట్ యువర్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ టుమారో అండ్ ద ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లిమిట్ ఆజ్ రీచ్ టుడే అని చెప్తుంది. అంటే అర్థమైంది సార్, సిస్టమ్ ఈ రోజు ఒక లిమిటేషన్ ఇచ్చింది, ఆ లిమిటేషన్ అయిపోయింది, మీరు రేపు చేయండి అని చెప్తుంది, మీరు రిక్వెస్ట్ రేపు పెట్టుకోండి అని చెప్తుంది సార్. ఓకే ఓకే సార్, అంటే ఇది ఏం జరిగింది అనేది చూపించడానికి మరి ఈ రకంగా మరి నా స్టైల్లో వచ్చాను. అంటే ఇప్పటి వరకు మరి ట్రాన్స్ఫర్ ఇచ్చింది, ఇప్పుడు అయిపోయింది. ఈ రోజుకి మన టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఉన్న పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ రోజు లిమిట్, మళ్ళీ రేపు చేసుకోమని చెప్తా ఉంది. అంతేగా సార్ మీరు చెప్పేది? అవును సార్. ఓకే సార్, రేపు శంకర్ సార్ మీటింగ్ లో మళ్ళీ మార్నింగ్ అప్పటి వరకు టైం అవ్వదు సార్, అది మధ్యాహ్నం అవుతుంది మీకు. ఎందుకంటే మనకి సిస్టమ్ టైం 24 గంటలు కదా సార్, ఇప్పటి నుంచి మన 24 గంటలు కాదు. అందుకని చెప్పేసి మేబీ చూడండి, రేపు మార్నింగ్ మీటింగ్ లో చూడండి, మేబీ అక్కడ కూడా ఆ టైం అంటే అప్పటికి 24 గంటలు కాదేమో అని నేను అనుకుంటున్నాను. చేసి చూడండి సార్ ఆ టైంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఓకే సార్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి మీరు ఎందుకంటే ఇది కూడా ఎందుకంటే మీరు మంచి పని చేశారు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన అందరి మాటలు విని కొంతమంది మీటింగ్ లో లేని వాళ్ళు, కొంతమంది గ్రూపులలో లేని వాళ్ళకి తెలియదు. సో విడ్రా అంటారు అని చెప్పేసి అడగకుండా వాళ్ళు కూడా చేసి ఉంటే వాళ్ళకి రాదు. అగో వీళ్ళేమో వచ్చిందంటారు, మాకేం రావట్లేదు అంటే ఇది కూడా ఒకటి క్లియర్ అయిపోయింది మీ ద్వారా. థ్యాంక్ యూ సార్ జీడియర్ సార్. థ్యాంక్ యూ జీడియర్ సార్. థ్యాంక్ యూ సార్. మరి మేడం సుజాత మేడం వచ్చారు, మరి వెల్కమ్ మేడం. మీరు కంఫర్టబుల్ గా ఉంటే మరి వెల్కమ్ 2 minutes సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. చాలా రోజులైంది నేను కోవిడ్ నోట్ రాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? సూపర్ మనం ఇంకేం. వెరీ గుడ్ సార్. ఈ రోజు వచ్చిన అప్డేట్ మాత్రం ఎక్సలెంట్ సార్. ఆన్ ది స్పాట్ లో వస్తున్నాయని కూడా కొంతమంది చెప్పారు. ముందు ఇంకా మంచి అప్డేట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను సార్. రావాలి. చాలా మంది ఓపికతో ఏదో చూస్తున్నారు కాబట్టి సిస్టమ్ మనకి లేట్ చేసినా సరే మనకి మంచి చేస్తుందని మాత్రం నేను దృఢంగా నమ్ముతున్నాను సార్. అలానే విజయభాస్కర్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తనే ఫస్ట్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పెట్టందే ఎవరికి ఏ అప్డేట్ వచ్చింది అనేది ఎవరికి నిజంగానే తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీకు కూడా, విజయభాస్కర్ సార్ కూడా. సో నెక్స్ట్ థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ మరి ఇందాక మరి కరీంనగర్ అని పూర్తి పేరు చూడలేదు. ఒకసారి ఏమో రాజు సార్, మీరు వెల్కమ్ సార్. ఎందుకంటే మీరు ముందుగా మీరు ఎంటర్ చేశారు, మీకు అడ్మిషన్ ఇచ్చారు. తర్వాత మరి కరీంనగర్ నుంచి వెళ్ళి తాడేపల్లి సంథింగ్ సార్ వచ్చారు, ఆ సార్ కూడా రాజు నెవర్ గివ్ అప్ అని రాసుకున్నారు. మీరు వెల్కమ్ సార్. మీరు ఇందాక ముందు ఎంటర్ చేశారు, ఒకసారి మాట్లాడుతున్నా అని చెప్పేసి మీకు ఐఎమ్ టాపిక్ ఇచ్చాను కానీ మిమ్మల్ని వెల్కమ్ చెప్పలేదు నేను. సో వెల్కమ్ సార్, మీరు మాట్లాడచ్చు రాజు సార్. చాలా థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సో ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నది. రియల్ గా చెప్పాలంటే ఎక్సలెంట్ అప్డేట్ సార్. సిస్టమ్ ని నమ్ముకున్నందుకు ఈ రోజు చాలా హ్యాపీ మూమెంట్ సార్. ఆ విషయం షేర్ చేసుకోవడం కోసం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ సార్. ఎక్కడ సార్ మీరు? నేను కొత్తగా వింటున్నానా మరి? మీరు అంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. మరి మీరు లేదు సార్, మీతో మాట్లాడతాను, నేను డైలీ మాట్లాడుతుంటాను. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ మరి కరీంనగర్. థ్యాంక్ యూ సార్ రాజు సార్. కరీంనగర్ వస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మరి ఇంతగా మరి కరీంనగర్ నుంచి దామేశ్వర శ్రీనివాస్ సార్ మాట్లాడే ముందు ఒకసారి ఎంటర్ చేశారు సార్. ఆ సార్తో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదు సార్. ఇక్కడ కరీంనగర్ రాసింది, తర్వాత తాడపల్లి. నేను అడ్మిట్ ఆప్షన్ మీకు ఇచ్చారు కూడా సార్. ప్రసాద్ కరీంనగర్ తాళ్ళపల్లి. వెల్కమ్ సార్. ప్రసాద్ కరీంనగర్ తాళ్ళపల్లి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా అప్డేట్ వచ్చింది, మాట్లాడదామని చేస్తాను సార్. షూర్ మాట్లాడండి సార్. అందుకే కదా సార్ మాట్లాడండి సార్. వెల్కమ్. ప్రసాద్ సార్, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. క్రైటీరియా 2 లో ఉన్నాను సార్. రీసెంట్ గా 2 days నిన్న నైట్ 250 DP లతోని
256 పీవీసీ మెటాల్తోని ఫార్మింగ్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు నాకు 4500 కంప్లీట్ అయింది సార్ ఫార్మింగ్ లో, టోకన్ ఫార్మింగ్ లో. థ్యాంక్ యూ పీవీసీ మెటాల్. డైలీ 20 ఎర్న్ చేసుకుంటున్నా సార్ పీవీసీ మెటాలు. థ్యాంక్ యూ పీవీసీ మెటాల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. యా వెల్కమ్ బాలాజీ సార్. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ సార్. మేడం అందరికి ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. 2 days బ్యాకే మనము 2 days కొంచెం డిసప్పాయింట్, నిన్న అంత ముందు రోజు సార్ కూడా చాలా డిసప్పాయింట్ మాట్లాడు. ఆ మ్యాటర్ గురించి మనము ఫుల్ మొత్తం ఎపిసోడ్ అంతా మనం అందులో కంటిన్యూ అయ్యాము. ఈ రోజు నిజంగా సిస్టమ్ మన ఇంటెన్షన్, మన ఫీలింగ్ ఇన్నట్టుగా ఉంది సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను ఈ ఒక్క మాట చెప్పడానికి నేను చేశాను సార్. మళ్ళీ సార్ వాళ్ళందరితో మాట్లాడదాం, టైం ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 100% సార్. ఎందుకంటే మనం అందరం అనుకుంటున్నదే మేము ఇక్కడ సార్. ఎవరైనా మీరు అంటే సార్ మీరు అంటే ఎవరు ఇక్కడ అంటే దాన్ని మేమేం నెగిటివ్ గా తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు మీరందరూ అంటే మొన్న సార్ కావచ్చు, అంతకుముందు ఒకసారి కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని అనుకుంటున్నాం తప్ప మేము ఎవరిని కూడా సార్ నెగిటివ్ మాట్లాడారని చెప్పి మేము ఎవరిని అనుకుంటలేదు. సో మనము అందరము ఒకే ఫ్యామిలీ, మనందరము ఒకటే. ఇప్పుడు ఇందాక ఏమన్నా అంటే మనమంతా ఒకే టీం అనుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనమంతా ఒకే టీం. నో అప్లైన్ వారో వీరో కాదు. సో మనందరం ఒకటే అనమాట. ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సో మనందరం ఒకటే. అందుకని చెప్పేసి ఎవరిని తప్పడడం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో మనం సిస్టము నుంచి తొందరగా ఎర్లీగా మరి అప్డేట్ నుంచి బయటకు రాకుండా, లేకపోతే ఏమవుతుందో మరి చెప్పకుండా చూడండి ఇంత పెద్ద అప్డేషన్ తీసుకొచ్చింది. ఓకే, మరి చూడండి వీళ్ళు ఎలా చేస్తారంటే, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మొన్న కూడా మాట్లాడుకున్నాం, వేర్ ఇస్ ద అప్డేట్. సో కనీసం అప్డేట్ ఇవ్వండి, మాకు ఇది వస్తుందని చెప్పేసి మేము ఏం చెప్పాలో తెలియట్లేదు, మేము ఏమనుకోవాలో మాకే తెలియట్లేదు. మాకు ఒక మెంటల్ వచ్చేస్తుంది రియల్ గా. నిజం చెప్పాలంటే ఒకరికి మేము మరి ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఇద్దామంటే కూడా మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. వేర్ ఇస్ ద విత్డ్రాల్ అన్నట్టుంది. ఎందుకంటే మీరు అప్పుడే విత్డ్రాల్ ఇస్తారు, మరి విత్డ్రాల్ దాన్ని ఆపేస్తారు అన్నట్టుగా ఈ విధంగా ఉంది అని చెప్పేసి మన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం తప్ప ఏది నెగిటివ్ మేము అనుకోవట్లేదు సార్. మీరు కూడా ప్రతిరోజు మీటింగ్ రండి. ఎవరైతే నిన్న మొన్న ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరిని మేము తప్పు పట్టడానికి లేదు సార్. సో మనందరము ఒకటే, మీరు వేరు మేము వేరు కాదు. ఓకేనా సార్? సో ఒకవేళ మేము ఇక్కడ ఎవరైనా తప్పుగా మీకు మాట్లాడినట్టు మీకు అనిపిస్తే లిమిట్ సార్, అక్కడనే వదిలేయండి. తప్పును దాన్ని ఎక్కువగా ఆలోచించండి. సో థ్యాంక్ యూ సార్. మన బాలకృష్ణ సార్ ఈ మాట తీసుకొచ్చారు కనుక నాకు మరి గుర్తొచ్చి చెప్పడం జరిగింది. సో వెల్కమ్ దానిపై శంకర్ సార్. మరి అక్కడ రామతేజ సార్ ఉన్నారా, మరి శంకర్రావు సార్ ఉన్నారు? వెల్కమ్ సార్. ఉన్నారు సార్, బాబు కూడా ఉన్నాడు. ముందు నేను మాట్లాడిన తర్వాత బాబు చేత వెల్కమ్ సార్. ఇవాళ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు అప్డేట్ వచ్చిన కాడి నుంచి మొత్తం అందరి చెక్ చేసి పనిలోనే ఉండా సార్. ఫార్మింగ్ మీకు 2 రోజులు టైం పడుతుంది సార్. మీరు కంటిన్యూ చేసిన 2 రోజులు టైం పడుతుంది సార్ మీకు. అయితే ఇప్పుడు ఇవాళ మీకు నమ్ముతారో నమ్మరో దగ్గర 5000 ఫార్మింగ్ చేశాను సార్. ఏ ఐడి కన్నా చేయని 5000 USDT ల్యాండ్. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా నేను ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను సార్. ఎందుకంటే నెగ్లిజెన్సీ సిస్టమ్ అర్థం చేసుకోక కొంతమంది, ఈ మీటింగ్ రాక కొంతమంది ఈ నెగ్లిజెన్సీ వల్ల ఎంత నష్టపోతున్నారు అనేది మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. నా టీంలో ఒక అతను, మీకు అంతకుముందు అతని గురించి చెప్పానండి. యాక్చువల్గా అతని 9 క్వాడ్జీలు ఉన్నాయి సార్. అతనికి వాస్తవంగా దీని మీద ఏమి నాలెడ్జ్ లేదు. నేనే అతన్ని ఫార్మింగ్లు చేయించి దగ్గర క్రైటీరియా 2 చేశాను అతనికి. దానివల్ల రోజుకి 8,000 9,000 ఇన్కమ్ వచ్చినట్టు సెట్ చేశానండి. సెట్ చేసిన తర్వాత డైలీ మెయిన్ ఐడికి 26 USDTలు డైలీ రిలీజ్ అవుతూ ఉంటుందండి అతనికి. అయితే నాకు వర్క్ ఎక్కువైపోయి నేనేం చేశానంటే ఇక మనం ఎక్కువ ఉంచుకోకూడదని బాధ్యత, వాళ్ళ అబ్బాయి బీటెక్ చేస్తే వాళ్ళ అబ్బాయికి ఇక మీ బాబు చేత చేయించుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాను నేను. ఆ బాబు తెలివితేటలు ఎక్కువైపోయి
అన్ని నాకు తెలుసు అన్నట్టు తెలివితేటలు ఎక్కువైపోయి దీన్ని సరిగా పట్టించుకోకుండా అలానే డిసప్పాయింట్ చేసి ఇందులో అంటే బిఎన్బిలు ఛార్జెస్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళ నాన్న డిసప్పాయింట్ చేసి ఇవన్నీ వేస్ట్, డబ్బులు రావు అని చెప్పి మొత్తం అన్నీ కూడా ఫార్మింగ్ చేయకుండా బిఎన్బి ఛార్జెస్ అవుతున్నాయని వదిలేస్తే చివరికి 24, 25 యూఎస్డిటీలు వచ్చి ఆ మెయిన్ ఐడికి వచ్చి 8కి 7కి వచ్చేసిందండి అది. తర్వాత అసలు ఏమి ఫార్మింగ్లు చేయకుండా అట్టా గట్టిపెట్టాడు. చూసా మొత్తం ఇన్కమ్ మొత్తం పడిపోయింది అతన్ని. చూస్తే ఒక్కొక్క ఈ పూట చెక్ చేస్తే ప్రతి అకౌంట్లో కూడా 400, 450 అట్ట యూఎస్డిటీలు ఫార్మింగ్ జరిగి ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ముందు నా బిఎన్బిలతో మెయిన్ ఐడికి బిఎన్బిలు పంపించి 100 యూఎస్డిటీలు బయటికి తీసుకొచ్చానండి. వెంటనే 10 మినిట్స్ 15 మినిట్స్లో 235, 240 టోకెన్స్ వచ్చినాయండి. వాటిని మొత్తం కూడా నేను ఏం చేశాను, స్వాప్ చేశానండి. మొత్తం చేసి వాటిని అన్ని ఐడీలను మొత్తం చెక్ చేసి ఫార్మింగ్ చేస్తే దగ్గర 2,500 ఫార్మింగ్ జరిగిందండి. అన్ని ఐడీలు మళ్ళీ క్రైటీరియా 2 పోయిన క్రైటీరియా 2 వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు. అర్థమవుతుందా సార్ నేను చెప్పింది మీ అందరికీ? అంటే మళ్ళీ అతను మళ్ళీ మొదటికి తీసుకొచ్చా. ఇతనికి 4-5 నెలల నుంచి అసలు వదిలేసేసారు దాన్ని పట్టించుకోకుండా. నాకే బాధేసి ఇవాళ మళ్ళీ మొత్తం నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసి పెట్టానండి అతనికి. అంటే ఈ నెగ్లిజెన్సీగా ఉన్నా అన్నీ నాకు తెలుసు అనుకున్నా కూడా ఈ బిజినెస్లో ఎంత ప్రమాదం అనేది తెలియజేయాలని నేను ఈ విషయం చెబుతున్నాను సార్. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి బిజినెస్ మళ్ళీ మనకి ఎక్కడ దొరుకుతుంది సార్? మళ్ళీ జల్లెడ బయట ఎతికినా కూడా దొరకదు సార్. అటువంటి వండర్ఫుల్ బిజినెస్ సార్. వీళ్ళు నేటివ్ థాట్స్లో బాగా ఈజీ మనీలకి అలవాటు పడిపోయి ఏదో వస్తాయి అనుకుంటున్నారు. ఎందులోనూ రావు. ఎన్ని చూసాం ఇటువంటి మన కళ్ళెదుట. స్టాండర్డ్ బిజినెస్ సార్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓర్పుతో ఈ బిజినెస్ని ఫార్మింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అనేది ఎట్టయినా వస్తుందండి. కొంచెం టైం పేషెన్సీ ఉండాలండి. ఇన్ని ఐడియాలు నాకు దగ్గర అర్ధరాత్రి అవుతుందండి ఒక్కోసారి చెక్ చేసి చేసుకోండి. ఇప్పటికి నా ఐడియాలు కానీ మిగతా వాళ్ళ ఐడియాలు కానీ దగ్గర 5,000 యూఎస్డిటీలు ఫార్మింగ్ చేశానండి ఇప్పటికి. ఈ విషయం మన టీం మెంబర్స్ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. మా బాబు రామతేజ మాట్లాడతారు సార్. వినండి సార్. థ్యాంక్ యూ సార్. మంచి విషయాన్ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ రామతేజ సార్. రామతేజ సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. అయితే గుడ్ న్యూస్ సార్. అయితే మనం నిన్న అనుకున్నట్టు సార్, ఎందుకంటే అదే కదా మన యొక్క అంటే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాము. బట్ ఎందుకంటే ఈ రోజు వితౌట్ కంట్రోల్ అనమాట. దానికి ఒక ఇంకా రిమోట్ లేదు, కంట్రోల్ లేదు అనమాట. వెల్కమ్ సార్. అయితే నిన్న నేను చివరిగా అన్నమాట సార్, హోప్ ఫర్ ద బెస్ట్ అని ఒక మాట అన్నాను. అది ఇది ద బెస్ట్ అనుకుంటున్నా సార్. నేను ఇప్పటి వరకు పియూసీ మెటాలో జరిగిన అప్డేట్స్లో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్లో ద బెస్ట్ అప్డేట్ ఇదే అని చెప్తాను సార్. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుండి జరిగిన చేంజెస్లో చాలా చూసాం సార్. 1 పీవీసీ మెటా విత్డ్రావల్ నుండి 5 పీవీసీ మెటా విత్డ్రావల్ నుండి 25 పీవీసీ మెటా విత్డ్రావల్ నుండి ఇవాళ రోజు పర్ డే ఆల్మోస్ట్ 1000 పీవీసీ మెటా విత్డ్రా తీసుకునే విధంగా వచ్చాం మనం. అది చూడడానికి 500 యూఎస్డిటీ అయినా మనకు వచ్చేది ఆల్మోస్ట్గా 5% డిడక్షన్ పోయినా 976 వస్తుంది మనకి. అంటే ఒక 1000 పీవీసీ మెటా పర్ డే తీసుకునే ఇదిలో ఉన్నాం మనం. అయితే ఆ రేట్ పక్కన పెట్టుకుందాం సార్. ఇవాళ రోజు వచ్చిన ఈ విత్డ్రాల్ చూసుకుంటే పర్ డే అప్కమింగ్లో మనం చూసుకున్న మనకి వచ్చే పీవీసీ మెటాల్లో 500 యూఎస్డిటీ రేట్ ప్రకారం మనం విత్డ్రా పర్ వీక్ చేసుకుంటున్నామంటే నాట్ ఏ ఈజీ థింగ్ సార్. అప్పటికి ఇక్కడ కూడా మొన్న మనం మాట్లాడుకున్నట్టు 25 పీవీసీ మెటా రేటు ఎలా ఉండబోతుంది అప్కమింగ్లో. 25 పీవీసీ మెటా పర్ డే అంటే మనకి ఎలా వస్తుంది సార్? ఆ రోజు రేట్ ప్రకారం 10 యూఎస్డిటీలైనా 15 యూఎస్డిటీలైనా 5 యూఎస్డిటీలైనా యావరేజ్ 10 వేసుకున్న రోజుకి 250 యూఎస్డిటీ మనం బయటికి తీసుకోవచ్చని ఎక్స్పెక్ట్ చేసాం ఆ రోజు. అలా ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళు చూడండి, మనం ప్రైస్ యాక్షన్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం సార్. ప్రైస్ యాక్షన్ గురించి మనం డిస్కషన్ చేసుకొని ఈ 2 డేస్లో కొంచెం నాలెడ్జ్ షేర్ చేసుకున్నాం మనం. ప్రైస్ యాక్షన్లో మీరు చెక్ చేసుకుంటే
వాళ్ళు డబుల్ డిజిట్‌కి వెళ్తున్నారని అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారని చెప్పి నిన్న మనం అనుకుంటానే ఉన్నాం. ఇవాళ ఒక అప్డేట్ వచ్చింది. దీని ప్రకారం ఒక లాజిక్ చూడండి సార్ ఇక్కడ. పర్ డే 25 పీవీసీ మెటా ఇస్తే దాని రేట్ $10 ఉంటే ఒక్క రోజుకి $250 తీసుకునే విధంగా మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని లిమిటెడ్ చేశారు. ఇప్పుడు లిమిట్ చేసి పర్ వీక్ $500 అది ఎన్ని పీవీసీ మెటాలన్నా కానివ్వండి, పర్ వీక్ $500 ప్రకారం తీసుకునే విధంగా అప్డేట్ తెచ్చారు. అంటే లిమిట్ చేశారు. ఎందుకు లిమిట్ చేశారు? ప్రైస్ యాక్షన్ అనేది మీరు ఇవాళ ఎగ్జాంపుల్ చూసుకుంటే వచ్చిన వెంటనే 2 అవర్స్‌లోనే అనుకుంటూనే ఉన్నాం కదా సార్. విత్‌డ్రాల్ ఇయ్యకపోతే ఒక బాధ, విత్‌డ్రాల్ ఇస్తే ఒక బాధ అని. విత్‌డ్రాల్ ఇచ్చిన వెంటనే మన వాళ్ళు ఏం చేశారు, దొరికింది సందా అని చెప్పి విత్‌డ్రా చేశారు, స్వాప్ చేసేసారు. కొంతమంది సెల్లింగ్ చేసేసుకున్నారు. అలాగా ఒకరు ఇద్దరు కాదు సార్, చాలా మంది చేశారు. దానితోటి ఆ ప్రైస్ యాక్షన్ మీద కొంచెం ప్రెషర్ పడింది. సెల్లింగ్ మీద ప్రెషర్ పడింది కొంచెం. దానివల్ల ఏమైంది, $42-43 దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ మళ్ళీ మనకి వచ్చి 30స్‌లో $33లో పడిపోయింది. మనం ఇవన్నీ గమనించుకోవాలి సార్. మనం విత్‌డ్రావల్ వచ్చింది అని సంతోషపడాలో, ప్రైస్ యాక్షన్ దిగుతుంది అని బాధపడాలో, ఒక చిన్న పాయింట్ దానికి దీనికి మధ్యలో ఉన్నాం మనం. ఈ రెండిటిని మనం కవర్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. పీవీసీ మెటాని వ్యాలెట్స్‌లోకి మనం విత్‌డ్రావల్ పెట్టుకొని హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మంచి ప్రైస్ వస్తదని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రైస్ కోసమే మనం వెయిట్ చేయాలి సార్. ఎలా అయితే మనం విత్‌డ్రావల్ గురించి మాట్లాడుతున్నామో, పర్ వీక్ $500 అంటే 4 వీక్స్, ఒక మంత్‌లో 4.5 వీక్స్ ఉంటే యావరేజ్‌గా 4 వీక్స్ వేసుకున్న ఒక్కొక్క పర్సన్‌కి పర్ మంత్‌లో $2000 తీసుకునే విధంగా డిజైన్ చేశారు సార్. $2000 యావరేజ్ టు యావరేజ్ మనం వేసుకున్న 1,80,000. ఒక పర్సన్ పీవీసీ మెటాలో 1 మంత్‌లో 1,80,000 తీసుకునే విధంగా వాళ్ళు విత్‌డ్రావల్స్ ఇచ్చారు. అంత అమౌంట్ ఆఫ్ విత్‌డ్రావల్స్ ఇచ్చారనంటే వాళ్ళకెంత కాన్ఫిడెంట్ ఉండాలి సార్ మార్కెట్‌లో. పీవీసీ మెటా ప్రైస్ ఇవాళ తక్కువ ఉంది. మీరు ఇది ఆలోచించాలి సార్. పీవీసీ మెటా ప్రైస్ ఇవాళ తక్కువ ఉంది. కానీ ముందుకెళ్ళే కొద్దీ దాన్ని పెరుగుతది. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు $10 మినిమం డబుల్ డిజిట్ అంటున్నారు కాబట్టి బేస్‌లో మనం 10 అనుకుందాం. మినిమం 10 దగ్గరికి ప్రైస్ వెళ్ళినా కానివ్వండి, పర్ డే $500 అంటే వాళ్ళకి ఒక $50 ఇస్తే సరిపోయిద్ది అంతే. వీక్లీ వీక్లీ 50 మెటాలంటే పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి అందరం మనము గమనించుకోవాలి సార్. ఎందుకంటే పీవీసీ మెటా అనే దాన్ని వాళ్ళు మార్కెట్‌లోకి లాంచ్ చేసుకొని ఎంత సక్సెస్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారో వాళ్ళు ముందే ఏమంటారు సార్ అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారది. వాళ్ళు చేసే యాక్షన్ అంటే ఒక యాక్షన్‌ని బట్టి మనం దాన్ని ఎలా ఉండబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది డెవలప్ చేసుకోవాలి సార్ మనం ముందు. అది మనం డెవలప్ చేసుకొని ఉంటే ఈ పాటికి ఇప్పటి నుండన్నా సార్, ఇవాళ రోజన్నా తక్కువుంది. ఇవాళ రోజు వచ్చిన ఆపర్చునిటీ ఇక్కడన్నా మనం గ్రాబ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైతే లాంగ్ విజన్‌లో దాని నిజస్వరూపం పీవీసీ మెటా నిజస్వరూపం లాంగ్ విజన్‌లో ఉందని అంటున్నామో అది మనం చూడొచ్చు. అది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం సార్. విత్‌డ్రావల్స్ గురించి మంచి అప్డేట్ సార్. ఎందుకంటే అది ద బెస్ట్ అప్డేట్ అని ఎందుకు అన్నానంటే, స్టార్టింగ్ నుండి మనం ఎక్కడ కూడా ఇంత హ్యాపీగా లేము సార్ జనాలెవరు. ఒక స్వాపింగ్ వచ్చినప్పుడు అది తెలిసి తెలియని టైంలో వచ్చింది. అది ఓకే, మార్కెట్ ఇలా ఉండబోతుంది అని చెప్పి ఒక చిన్న అప్డేటే కానివ్వండి అది. కానీ ఇవాళ రోజు ఇంత పెద్ద $500 తీసుకునే విధంగా వాళ్ళు ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు సార్. అది చాలా పెద్దది. ఎవరైతే పెద్ద అమౌంట్లు పెట్టున్నారో, అది 5,000 నుండి 10,000 నుండి 5 లక్షల నుండి 10 లక్షల నుండి ఎవరైతే ఫార్మింగులు చేసుకున్నారు, కరెక్ట్‌గా అంటే సిస్టంలో జరిగిన ప్రతి ఒక్క మార్పుని వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఆ పాయింట్‌ని ఫాలో అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా మంచి అప్డేట్. ఎంత ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళని అంత విత్‌డ్రావల్ ఆప్షన్ ఉంది. మంత్లీ $2,000 తీసుకోవచ్చు యావరేజ్ టు యావరేజ్. అంటే ఒక 2 లక్షలు ప్రతి మంత్ మనం యావరేజ్ టు యావరేజ్ 2 లక్షలు సంపాదించుకునే విధంగా ఈజీగా ఎవరైతే దాన్ని చేసుకునే సత్తా ఉందో వాళ్ళు పర్ మంత్ $2,000 విత్‌డ్రావల్ చేసుకోవచ్చు. కానీ
అది సార్ ఎవరైతే ఇవాల్టి నుండి ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఎవరైతే విత్‌డ్రాల్ చేస్తున్నారో సెల్లింగ్‌కి మాత్రం వెళ్ళకండి సార్. ఎందుకంటే చాలా లో ప్రైస్‌లో ఉన్నాం. చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి. దీన్ని ఇంకా పడేయడానికి ట్రై చేయొద్దు. మనం చేసిన ఒక స్వాప్ అన్నా గానియండి అది ఎఫెక్ట్ పడతది. కాబట్టి కొంచెం హోల్డ్ చేసుకొని కొన్ని రోజులు మనం ఉన్నామనుకోండి, $1 మినిమమ్ $1 మీదన్నా మనం వస్తే మీ మీ ఐడియా ప్రకారం ఏం చేయాలో మీకొక ఐడియా వచ్చిద్ది ఆ రోజు. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. విత్‌డ్రాల్ వచ్చింది మంచి విషయమే. దాంతో పాటు మనకొక ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పి ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. మన తాటిపాముల శంకర్ గారు మంచి పాయింట్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది కూడా యూజ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇది మళ్ళీ వచ్చే ఆపర్చునిటీ కాదు ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది. అంటే మనకి డైలీ రిలీజ్ అయ్యే 0.25%ని 1%గా కన్వర్ట్ చేయాలి అనంటే కంపల్సరీగా మనం ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో మనం పార్టిసిపేట్ చేస్తే అది ఎంతో కొంత బెనిఫిట్ అవుతది సార్. అది ఎంతో కొంత బెనిఫిట్ అవుతది. అది ఇచ్చారు, ఒక ఆఫర్ ఇచ్చారంటే అది ఏదో తమాషాకి ఇచ్చినట్టు కాదు సార్. దాన్ని అందరూ యూజ్ చేసుకోగలుగుతారని చెప్పి వాళ్ళిచ్చింది. ఇన్ని రోజుల నుండి ప్రైస్ తక్కువుందని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు, ఫార్మింగ్‌లు చేసుకోకుండా వదిలేసిన వాళ్ళు, వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడతదో ఇప్పుడు చూడండి సార్. ఎవరైతే నెగెటివ్ ఫీలింగ్ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంటది. చేసుకున్న వాళ్ళందరూ బెనిఫిటే సార్. అది $100 100 BUSDలన్నా 100 200 తోటి ఫార్మింగ్‌లు చేసుకున్న వాళ్ళకి బెనిఫిటే. వాళ్ళకి లాస్ ఏం లేదు. కానీ ఎవరైతే చేసుకోకుండా వదిలేసి ఇలా ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడతది. కానీ ఈ టైంలో ఇప్పుడన్నా దాన్ని పాజిటివ్‌గా మార్చుకొని ఇప్పుడన్నా సిస్టమ్ తగ్గట్టు సిస్టమ్ చెప్పిన దాని ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ ఎళ్తే వితిన్ డేస్‌లోనే మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకొని మంచి పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకొని ఆ రిజల్ట్‌ని మనం చూసి దాన్ని మనము ఇది చేయొచ్చు సార్. ఒక లైన్‌లో పెట్టొచ్చు మళ్ళీ. ఒకటి మంచి ట్రాక్‌లో నడపొచ్చు. కాబట్టి ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను సార్. పీవీసీ మెటాలో చాలా డెప్త్ ఉంది సార్. అది నాకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కనబడుతుందక్కడ. ఎలా జరుగుతున్నాయి, ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది. ఇయన్నీ ఫోకస్ అంటే ఒక ఇంటర్నల్‌గా జరిగే వర్క్ చూస్తేనే మనకి కనబడాలి సార్ ఇది. మనం ఏంటంటే బయట మార్కెట్ తోటి కంపేర్ చేసుకుంటున్నాం. బయట మార్కెట్ తోటి బయట టోకెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిట్‌కాయిన్ ఏం చేస్తదో తెలీదు మనకి కొంతమందికి. ఎథీరియం ఏం చేసిద్దో తెలీదు. సొలానో ఏం చేసిద్దో తెలీదు. బీఎన్‌బీ ఏం వర్క్ చేసిద్దో తెలీదు. ఇవన్నీ తెలియకుండా మనం ఏం చేస్తున్నాం వాటితోటి పీవీసీ మెటా కంపేర్ చేస్తున్నాం. మొన్న సార్ అన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను లేయర్ 1 వేరు, లేయర్ 2 వేరు సార్ అని. లేయర్ 1 ఇవన్నీ కూడా బిట్‌కాయిన్, ఎథీరియం, బీఎన్‌బీ ఇయన్నీ లేయర్ 1. లేయర్ 1 కాయిన్స్ వాటి వర్క్ వేరు. వాళ్ళు ఏం చేస్తారు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ టోకెన్‌ని యూజ్ చేసుకోమని చెప్పి ఒక ప్రొవైడ్ చేస్తారు. కానీ మనం లేయర్ 2 మనం ఏం చేస్తున్నాం ఆ సర్వీస్‌ని బీఎన్‌బీ అనే బ్లాక్ చైన్‌ని మనం వాడుకొని మన బిజినెస్ రన్ చేస్తున్నాం. అంటే మనకంటే ముందు ఒక లేయర్ 1లో ఒక పెద్ద కాయిన్ ఉంది. దాంతో మనం కంపేర్ చేస్తున్నాం. అంటే ఆ కాయిన్ తోటి మనం కంపీట్ చేయాలంటే మన కమ్యూనిటీ ఎంత ఉండాలి, మన మార్కెట్ క్యాప్ ఎంత ఉండాలి, మన దగ్గర ఫండ్స్ ఎంత ఉండాలి, యూజర్స్ ఎలాగ దాంట్లో ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలి. ఇయన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటది సార్. అన్ని పాయింట్ ఒకదానికొకటి రిలేటెడే ఉంటది. బయట టోకెన్స్, బయట కాయిన్స్‌కి మనం కంపేర్ చేసుకొని ట్రేడింగ్‌లో జరిగే కాయిన్స్‌కి పీవీసీ మెటాకి కంపేర్ చేసుకొని చాలామంది ఒక నెగెటివ్ ఫీలింగ్‌లో ఉన్నారు మొన్నటి వరకు. నిన్న జరిగిన సెషన్స్‌లో కొంచెమన్నా మారారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సార్. ఎందుకంటే క్లియర్ అదే పిన్ టు పిన్ కనబడుతుంది ఇక్కడ. ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్. ఎవరైతే 50,000 లిమిట్ ఇచ్చారో సిస్టమ్ ఏం చేశారు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అన్‌లిమిటెడ్‌గా తీసేసుకొని, అన్‌లిమిటెడ్‌గా చేసేసుకొని వెళ్ళిపోమని కాదు. ఒక లిమిట్‌లో ఒక పర్సన్‌కి ఒక లిమిట్‌లో ఇస్తున్నారు. లిమిట్‌లో విత్‌డ్రాల్స్ పెడుతున్నారు. అన్నీ కూడా వాళ్ళు పెట్టిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఎక్కడ కూడా ఆ లాజిక్, ఆ సెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు. మనం చెక్ చేసుకుంటే సార్ ఫస్ట్ నుండి కూడా పీవీసీ మెటా ఏదన్నా చేసింది, ఏదన్నా దాంట్లో ఒక పాయింట్ మార్చారంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉంటది. అంటే కొన్ని ఆప్షన్స్ రావడం వల్ల మనం మధ్యలో కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పి కొంచెం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాం అందరం కూడా. నాతో సహా చాలామంది అందరం కన్‌ఫ్యూజ్ అయ్యాం. కానీ ఇవాళ చూసుకుంటే సింపుల్‌గా ఏంటంటే ఆటోమేటిక్ రిడీమ్ అయ్యే విధంగా కొన్ని ఇచ్చేశారు. ఇప్పుడు జస్ట్ మనం ఏం చేయాలి సార్?
ఒక విత్డ్రాల్ ఆప్షన్, ఒక రిడీమ్ కొట్టేది, ఒక సీడ్ ఫండింగ్, ఒక టోకెన్ ఫార్మింగ్ చేసి ఇవే కొట్టాల్సింది మనం. 3-4 ఆప్షన్లే ఉన్నాయి. పెద్ద ఇది వరకు లాగా కాంప్లికేటెడ్గా లేదు ఇప్పుడు. ఇది సార్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ జరిగేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత దాని రిజల్ట్ ఇలా ఉంటుంది. కాబట్టి అందరం కూడా వెయిట్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇవాళ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అది మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ యూజ్ చేసుకోవాలి సార్. విత్డ్రాల్ మంచిగా వచ్చింది. రేపు అప్కమింగ్లో మనం థర్డ్ ఇయర్లోకి వెళ్తున్నప్పుడు ఫేజ్ 3 వాళ్ళు ఆల్రెడీ చెప్పారు సార్. ఫేజ్ 3లో వస్తున్నప్పుడు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అందరికి కూడా వాళ్ళకి ఏమంటారు ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి మధ్యలో, చాలా బెనిఫిట్ చెందుతారు, చాలా ప్రాఫిట్స్లోకి వెళ్తారు అని చెప్పి ఫేజ్ 3లో వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ మొన్న ఫేజ్ 2 అయిపోయిందని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ వచ్చింది మనకి. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2లో ఉన్నామని చెప్పి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ వచ్చింది మనకి. ఇప్పుడన్నా మార్కెట్లోకి ఇంకా మన పెయిర్ అనేది రాలేదు. ఒక యూఎస్డిటీ పీవీసీ పెయిర్ అనేది కానీ ఏదైనా ట్రేడింగ్ పెయిర్ వచ్చిన తర్వాత ఇది 2 డిజిట్ కాదు సార్, ఇంకా పైకి వెళ్ళిద్ది. మనం అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రస్తుతం మనం ఉన్న రేంజ్ నుండి కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వచ్చిన ఆపర్చునిటీ ఎవరైతే విత్డ్రాల్ చేస్తున్నారో సెల్ చేసుకోకండి సార్ అంత ఫాస్ట్గా. దాన్ని డబల్, ట్రిపుల్, 4 times 5 times కూడా అవుతుంది సార్. ఒక 1-2 monthsలో అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి మనకి. కాబట్టి ఇప్పుడన్నా ఏంటంటే ఆ వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుందాం. కరెక్ట్ వేలో దాన్ని ఫాలో త్రూ చేస్తే చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు సార్. మనం సెల్లింగ్ గాని వెళ్ళామా సార్, ఇప్పుడు తీసుకున్న దాంట్లో 100కి 30 రూపాయలే తీసుకుంటున్నాం. కానీ రేపు వచ్చే దాంట్లో అప్కమింగ్లో ఆ 100కి 200 కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి పీవీసీ మెటా రేట్ అనేది. కాబట్టి కొంచెం హోల్డ్ చేసుకుంటే, కొన్ని రోజులు హోల్డ్ చేసుకుంటే ఆ రిజల్ట్ కనపడుతుంది సార్. ఇంకా మనం చూద్దాం సార్. ఇంకా మనకి 15 days ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనకి ఎప్పుడైతే చేసుకుంటామో అప్కమింగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి డిస్కషన్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్. అంటే ఒకటి అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన సెషన్లో ఏంటంటే నాకు ఒకటి అర్థమైంది. నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, మీకందరికీ ఎలా అర్థమైందో నాకు తెలియదు సార్. మీరు ఎవరు కానీ విత్డ్రాల్ గురించి ఆలోచించద్దు. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీ యొక్క వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ యొక్క విలువ పెంచుకోండి అని చెప్పాను. అంటే దాని ఏంటి సార్? ఎవరికైనా అర్థమైందా సార్? అంటే ఇప్పుడు ఎక్కడైతే విత్డ్రా వస్తుందో అది మీకు రావాలి అంటే నువ్వు అక్కడ పెంచావా లేదా? సార్ కరెక్టా? దిస్ పాయింట్ ఇస్ కరెక్ట్. ఎస్ సార్. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 500 USDT తీసుకునే విధంగా ఇచ్చారని అంటే అంత డెవలప్ చేసుకునే ఛాన్స్ మన దగ్గర ఉందా లేదా, ఆ పొటెన్షియల్ మనకు ఉందా లేదా అని చూడాలి సార్. ఇది సో ఇది నేను మీ అందరికీ అందించాను. ఎవరైతే అర్థం చేసుకొని మరి నడిచారో వాళ్ళకే సార్ ఈ రోజు కూడా సంతోషం అనేది. సో మై డియర్ పార్ట్నర్, ఇప్పటికైనా మీరందరూ మీ యొక్క అసెట్ను, మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ని ఎంత పెద్దగా అంటే ఎంత పెద్దగా దాని వాల్యూ పెట్టుకుంటే అంత ఎక్కువగా మీరు ఈ యొక్క బెనిఫిట్ని తీసుకోగలుగుతారు. సిస్టమ్ మీకు నేను ఎప్పుడు అంటే నేనే అని కాదు ఇక్కడ చెప్పేది. మనందరం ఇక్కడ డిస్కస్ ఏం జరుగుతుందంటే వీ హ్యావ్ దే గివెన్, అంటే నిన్నటి రోజున కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మనకు ఇస్తారు. ఒక్కొక్కసారి కడఖచ్చితంగా మాట్లాడడం జరిగింది ఇదే మీటింగ్లో. అంటే ఇప్పుడు కాదు, గత 2 నెలల క్రితం కూడా, గత 3 నెలల క్రితం కూడా, అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాధ అది. ఇది ఎప్పటికీ ఇయ్యదు సార్, ఇది ఎప్పటికీ రాదు సార్ అని కూడా అన్నారు. బట్ మేము ఒకటే వేదం, వాళ్ళు అలా ఇవ్వకపోతే మనని మోసం చేసి తీసుకునే వాళ్ళు కాదు అని నాది. లేదు సార్ అని వాళ్ళు అలా జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇది ఇందాక మరి రామజయ సార్ చెప్పినట్టుగా ఇది కూడా ఇప్పుడు ట్రైలర్ అంటే ఏంటి సార్, సినిమా రాబోయే ముందు ట్రైలర్ అంటాం కదా, ఆకుంటుంది అనమాట. సో ఇంకా మనం ద బెస్ట్ అండ్ బెస్ట్ తీసుకుంటాం. ఓకే, ఎనివే నేను రోజు మాట్లాడతాను కనుక. సో వెల్కమ్ చంద్రశేఖర్ సార్. మరి ఇక్కడ సార్ ఫ్రీగా ఉంటే సో వెల్కమ్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ రామతేజ సార్, మీరు మంచి విషయాలు తెలియజేశారు. నెక్స్ట్ వెల్కమ్ చంద్రశేఖర్ సార్, మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు.
ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్. నిన్న మనం అనుకున్నట్లుగానే తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్లుగా మనకు మంచి అప్డేట్ ఇచ్చింది సిస్టమ్. నేను అదే సార్ నా హోప్ సార్, నేను ఒకటే నా స్ట్రెంగ్త్ ఏంటంటే పాజిటివ్ గా ఏ పైన పాజిటివ్ గా నిలబడాలి. మనం నిన్న చెప్పారు రామ్ తేజ సార్ ఒక టైం రిలేటెడ్ ఇన్కమ్ అనేసి. సో దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఫాలో అయితే మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. కనబడిచిన దానికన్నా పరిగెడితే ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. ఒక ఫెయిత్, ఒక నమ్మకం పెట్టుకొని పీవీసీ మెటల్లో నిలబడితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎవరైతే ఏదైనా ఉన్నారో, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ సాధ్యమవుతాయి. ఒకటి నిలబడండి. సార్ చెప్పినట్లుగా ఏదైతే ఆ ట్రస్ట్ వ్యాలెట్ వాల్యూ పెంచమన్నారు సార్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. అది మనందరికి కూడా పీవీసీ మెటల్ అయితేనే కానీ, టోకన్ ఫార్మింగ్ లో అయితేనే కానీ, సీడ్ ఫండింగ్ సెక్షన్ లో అయితే కానీ వాల్యూమ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగని అప్పు చేసి చేయమని చెప్పలా. మీకున్నటువంటి పరిధిలో, మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిధిని బట్టి దాన్ని పెంచుకోవడం ట్రై చేయండి. అందులోనే మీకు ఒక భవిష్యత్తు కనిపిస్తుంది. ఎంతో కాలం లేదు సార్ మీకు, ఇంకా దీనికి మించిన అప్డేట్స్ మనం చూడబోతున్నాం. దీనికి మించిన బెనిఫిటబుల్ ప్రాఫిట్స్ లో ఉన్నటువంటి అప్డేట్స్ మనం చూడబోతున్నాం. మనకు కళ్ళు చెదిరిపోయే ఫిగర్స్ చూస్తామని చెప్పాను నేను. సార్ రామ్ తేజ సార్, మీకు ఒక చిన్న అడ్వైస్ సార్. డబుల్ డిజిట్ అనడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం. సంకోచించాల్సిన అవసరమే లేదని నేను అంటాను సార్. డబుల్ డిజిట్ గురించి మనం చెప్పడానికి భయపడుతున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారు కాదు, కానీ కన్ఫామ్ గా ఇది డబుల్ డిజిట్ వెళ్తుంది. ఆ ఫైట్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. 100% వెళ్తారు సార్, అది తీసుకెళ్తారు సార్ ఫౌండర్స్. వాళ్ళు చేసే పని అదే. వాళ్ళు దానికి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అది పని వర్క్ ఎందుకు స్లో అవుతుందంటే దాన్ని స్టెబిలైజ్ చేస్తున్నారు, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేస్తున్నారు. నేను చాలా సార్లు చెప్పుకున్నా, ఈ విషయం చెప్పాను నేను. అదే జరుగుతున్నది కూడా అదే, జరగబోయేది అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద థింగ్ సార్. సో ఎందుకంటే 100% సో ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ మీ యొక్క ట్రస్ట్ వాల్యూమ్ పెంచుకుంటూ పోతారో, దాని యొక్క విలువ పెంచుకుంటూ వెళ్తారో, సో మీరందరూ మనందరము సక్సెస్ బాటలోనే నిలబడతాం సార్. సో ఎవరైనా అంటే సిస్టమ్ నీకు నాకు వేరు కాదు, ప్రతి ఒక్కరికి. సో డైలీ మీటింగ్ రండి. ఎస్ సార్, రామ్ తేజ్ సార్ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఎస్ సార్. అయితే ప్రైస్ గురించి ఇక్కడ నేను ఎందుకు ఎక్కువగా ప్రెషర్ చేయనంటే సార్, మనము ఫస్ట్ నుండి కూడా మన కువైట్ మీటింగ్ లో కానివ్వండి, ఇంకో దగ్గర కూడా ఎక్కడ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఫైనాన్షియల్ అడ్వైస్ ఎవరికి ఇవ్వట్లేదు సార్. ఏంటంటే ఫోర్స్ఫుల్ గా ఇది చెయ్యాలి అని అంటే ఫార్మింగ్ చేసుకోండి, సీడ్ ఫండింగ్ చేసుకోండి అని చెప్తున్నాం కానివ్వండి. అక్కడ నుండి అప్పులు తెచ్చుకొని పెట్టేసేయండి, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటే అంత పెట్టేసేయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పలేదు. ఎందుకంటే అంటే మనం ఒక పర్సన్ ని ఇన్ఫ్లుయెన్స్ గా ఎలా చేయాలని అంటే ఎదగడానికి ఇన్ఫ్లుయెన్స్ గా చెప్పాలి కానివ్వండి. ఇక్కడ మనము అది అయ్యేది ఏ టైం అని అవ్వచ్చు. మనం కళ్ళు మూసుకొని తెరిచేలోపు రేపు పొద్దున కల్లా $5 $10 అయిపోవచ్చు. ఒక 1 year టైం బట్టినా వన్ ఇయర్ టైం బట్టినా $100 కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ టైం పీరియడ్ మనకు తెలియదు. అందుకేంటంటే నేను ఇండైరెక్ట్ గా దాన్ని ప్రొపోర్షనల్ గా చెప్పకుండా దాన్ని ఏం చేశానంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నా, ఇలా ఉండబోతుంది, ఇలా ఉండొచ్చు, కాబట్టి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని, ఇలా ఉండండి అని చెప్తున్నాం అంతే. దాన్ని డబుల్ డిజిట్ అని చెప్పి చాలా ఈజీ సార్. అయితే డబుల్ డిజిట్ అది అనేది మనం ఆల్రెడీ $13 $14 వరకు వెళ్ళిన వాళ్ళము, మార్కెట్ క్యాప్ లో 20 billion టచ్ అయిన వాళ్ళము. ఆ రకంగా చూసుకుంటే సెల్ఫ్ రిపోర్టెడ్ అని చెప్పి మొన్న మనం ఒక చిన్న పాయింట్ మాట్లాడుకున్నాం సార్. సెల్ఫ్ రిపోర్ట్ ఎప్పుడైతే మన పెండింగ్ పీవీసీ మెటల్ మన డీపీలు కానివ్వండి అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి సెల్ఫ్ రిపోర్టెడ్ కాకుండా ఒక రిపోర్ట్ వెరిఫై అయిపోయి మార్కెట్ క్యాప్ అనేది స్టేబుల్ గా ఉందనుకోండి, మనం టాప్ 100s లో టాప్ 150s లో ఉన్న క్రిప్టో కరెన్సీస్ లో మనం ఇప్పుడు 5,000 6,000 ర్యాంక్ లో ఉన్నాం. పీవీసీ అనేది ఇంతకుముందు 3,000 2,000 చేంజ్ లో ఉండేది. ఇప్పుడు 5,000 6,000. అవును సార్, ఇప్పుడు 5,000 6,000 ర్యాంక్స్ లో ఉన్నాం. అంటే ఎంత వెనకబడి ఉన్నాం చూడండి. ఒక్కసారి ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత
ఆటోమేటిక్ గా టాప్ 100 టు టాప్ 150, టాప్ 100 మినిమం ఉంటాం సార్. అసలు మినిమం టాప్ 100, ఇంకా తక్కువలో తక్కువ అసలు టాప్ 15, టాప్ 20లో కూడా పీయూసీ మెటల్ రావడానికి అసలు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర, మన యూజర్స్ దగ్గర, మన కమ్యూనిటీ దగ్గర అంత ఫండ్స్ ఉన్నాయి. ఒక వరల్డ్ క్లాస్ లో ఒక బిట్ కాయిన్ దగ్గర 1.2 ట్రిలియన్ ఉంటే, ఒక ఎథీరియం దగ్గర ఇంకొంచెం కొంత సర్టెన్ అమౌంట్ ఉంటే, వాటితో కంపేర్ చేసుకుంటే టాప్ 10, 15 మనం ఒకసారి చూసుకున్నాం సార్. షిబా కాయిన్, ఇంకోటి అవి కూడా చూసుకుంటే మనం దానికి దగ్గరలోనే బిలియన్స్ లో ఉన్నాం. అంటే 20 బిలియన్, 15 బిలియన్ ఉన్నవే టాప్ 10, 15లో ఉంటే, మనం యావరేజ్ గా రేపు అప్కమింగ్ లో వచ్చే ఓవరాల్ ఫండ్ క్యాలిక్యులేట్ చేసుకొని వెరిఫికేషన్ అయిపోతే మనం టాప్ 10, టాప్ 30, టాప్ 50లో ఉండడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ ఫిగర్స్ లో ఉన్నాం అనుకోండి, ట్రేడ్ చేసేటప్పుడు కూడా అందరికి ఒక అవగాహన వస్తుంది. ఓ ఇలాంటి టోకెన్ వచ్చింది, ఓకే అని చెప్పి అంతంత వాల్యూమ్ లో ట్రేడ్ చేస్తుంటారు. ఎక్కడ చూసుకున్నా బెనిఫిట్ ఉంది సార్. ఎక్కడ చూసుకున్నా మనకి పాజిటివ్ గానే కనబడుతుంది. డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అయ్యే ఛాన్సే లేదు అసలు. మనం ఏదైతే బిలీవ్ తోటి ఉన్నామో, ఫెయిత్ తోటి ఉన్నామో దాంతో వెళ్ళడం, ఏదైతే అనుకుంటున్నామో టైమ్ ఈజ్ మనీ అని అంటున్నామో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. మనీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ మనీ అనేది కాంపౌండ్ అవుతుంది, కాంపౌండ్ జరుగుతుంది మనీ అనేది మన ఫార్మింగ్లో. అసలు ఫార్మింగ్ కాన్సెప్ట్స్లోనే యూనిక్ కాన్సెప్ట్ సార్. ఎక్కడ కూడా లేదు అని చెప్తానే ఉన్నా సార్ మాటికి. ఎందుకంటే రీసెర్చ్లోనే, నేను చేసిన రీసెర్చ్లోనే చూశాను, ఎక్కడ కూడా 100 to 100% ఇచ్చేవి లేవు. కాబట్టి అందులోనే యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి బిలీవ్ చేయండి సార్. ఇంకా ఏదున్నా కానీ డెవలప్ అవుదాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కోవిడ్ మీటింగ్లో డిస్కషన్ చేసుకుందాం. ఇదేదో డిబేట్ లాగా కాకుండా నాలెడ్జ్ షేర్ చేసుకుందాం సార్ మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో 100% సార్. సో మరి ఇదే ఆలోచనతో మనం ఉండాలి. 100% సార్. ఒకటే చెప్తాను సార్, 3 డిజిట్కి వెళ్తుంది సార్. నో వర్రీ సార్. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. అందరు మాట్లాడారు. మరి ఇక్కడ మరి విజయ్ భాస్కర్ సార్ మరి చాలా రోజులు అవుతుంది మరి మాట్లాడుకుంటాం. మరి సారు మరి కంఫర్టబుల్ గా ఉంటే సో గ్రాండ్ వెల్కమ్ సార్ విజయ్ భాస్కర్ సార్. ఉన్నారా సార్? ఇప్పటిదాకా ఇందాక చూశాను, మరి ఉన్నారా సారు? చూస్తున్నాను చాలాసేపు అయితే బట్ ఏంటంటే మరి మన లీడర్లందరూ అంటే ఇప్పటిదాకా మరి చాలా చాలా సంతోషంగా వాళ్ళ వ్యక్తం చేస్తుందని చెప్పేసి ఎవరిని ఆపలేకపోయాను. అందుకే మరి సారు మరి సార్ని పిలుద్దామనేసరికి మరి సార్ ఇప్పుడు లేరు. ఓకే, మేము బిజీ ఉండొచ్చు, లేకపోతే రేపు వస్తారు, మనకి అట్లేం లేదు. డోంట్ వరీ సార్. సో ఎవరు వరీ అవ్వద్దు. సో ఒకటే సార్, టైం కూడా అయింది కనుక నేను ఒకటే చెప్తాను మనందరికీ సార్, ఇవ్వటి నేను మాట్లాడను. మనకేంటంటే గుడ్డిగా ఒక విషయం చెప్తాను సార్, ఏమీ లేదు సార్. మీరు డబ్బులు పెట్టిన వాళ్ళు అస్సలే భయపడకండి, కొత్త వాళ్ళను తీసుకురావడానికి అస్సలే భయపడకండి. తర్వాత డబ్బులు పెట్టిన వాళ్ళు భయపడకదంటే ఏంటంటే మీ డబ్బు మీకు అనేది వాపస్ అనేది మరి 1000 లక్షల్లో వంతు మీకు తిరిగి రావడం మాత్రం పక్కా. టైం కొద్దిగా అవ్వచ్చు కానీ తిరిగి రావడం పక్కా. బట్ హౌ ఇట్ ఈస్ అంటే అది నేను చెప్పలేను. కనుక ఎవ్రీవన్ అంటే మీరందరూ మీటింగ్ అటెండ్ అవుతూ సిస్టంతో కనెక్టివిటీ అయి ఉండండి, అప్పుడే మీకు అవుద్ది. అంతే తప్ప మరి సార్ మీరు అంత అవుతుంది అన్నారు కదా, నేను 2 లాక్ పెట్టి చూసాను, మరి 10 లాక్ పెట్టి చూసాను, మరి 50 లాక్ పెట్టి చూసాను, కాదు అంటే కుదరదు. సో మనీ మెయిన్ ఇంపార్టెంట్ కాదు, బట్ హౌ అంటే ఎలా దాన్ని చేయాలనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇక్కడ జి విఠల్ యాదవ్ సార్ చూస్తున్నాను, మరి చాలా రోజులు అవుతుంది. మరి టైం ఉంటే కనుక 1 minute సార్కి ఇచ్చి మనం మీటింగ్ ఎండ్ చేసుకుందాం. జి విఠల్ యాదవ్ సార్, మీరు కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్, మాట్లాడచ్చు. జి విఠల్ యాదవ్ సార్. ఓకే సారు, మరి మేబీ బిజీ ఉండొచ్చు, మనం రేపు తీసుకుందాం మళ్ళీ, నో ప్రాబ్లం. మై పార్ట్నర్స్, ఈ రోజు ఎవరైతే మీ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకోలేరో, లేకపోతే నేను మాట్లాడుకోవాలనుకున్న వారు, డౌట్ ఉన్నా కూడా మీరు అడగాలనుకున్న వాళ్ళందరూ మీరందరూ రేపు అటెండ్ అవ్వండి. సో రేపు మళ్ళీ మనము మరి ఈరోజు టైం అయింది కనుక రేపు మళ్ళీ మనము 9:40 మనందరం మీట్ అవుదాం. సో ఇక మరి ఇప్పటిదాకా షేర్ చేసుకున్న వాళ్ళకి, విన్న వాళ్ళకి, సో మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి, వచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ మనం కలుగుతాం. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీయూష్. థ్యాంక్ యూ సార్. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్.
గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. థ్యాంక్ యూ. వీరేంద్ర సార్ చాలా రోజులైంది. వీరేంద్ర సార్ థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చివరిగా ఒక మాట అన్నారు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు భయపడకండి, పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు భయపడకండి. వెరీ పవర్ఫుల్ వర్డ్స్ సార్ అవి. థ్యాంక్ యూ రాజేష్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100% సార్. 100% అదే ఇక్కడ జరిగేది. లేట్ అయినా కూడా 100% జరిగేది అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.